దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. రోమిలకు రాసినటువంటి పత్రికలో నుండి 12వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాం. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతాను, మీరందరూ బైబిల్లో ఫాలో అవ్వండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. గత కొన్ని వారం నుంచి మనము మనస్సును నూతన పరుచుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుంటున్నాం. ఈ రోజున కూడా మరికొన్ని విషయాలు మనస్సును గురించి నూతన పరుచుకుని కొన్ని విషయాలు మనం చూసుకుందాం. అపోస్తలుడైన పౌలు 11 అధ్యాయాల వరకు కూడా దేవుని గురించి, దేవుడు శిలువ ద్వారా జరిగించినటువంటి కార్యముల గురించి మాట్లాడిన తర్వాత, అంటే దేవుడు ఆయన పక్షంలో ఆయన చేసినటువంటి కార్యముల గురించి మాట్లాడిన తర్వాత, ఇప్పుడు మనము చేయవలసినటువంటి కార్యాల గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, దేవుడు చేసేటువంటిది ఒకటి ఉంది, ఒక భాగము. రెండోది మనం చేసేటువంటిది మరొకటి ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏదైతే పౌలు ఇక్కడ మనము చేయాలని చెప్తున్నాడో, మనం ఎందుకు చెయ్యాలి అంటే దేవుడు ఇది చేశాడు కాబట్టి మనం ఇది చేస్తున్నాం. ఇప్పుడు నిజమే క్రైస్తవ జీవితం అంటే అది. క్రైస్తవ జీవితం అంటే మనం ఏదో చాలా కార్యాలు మనం చేస్తామని కాదు, చాలా కార్యాలు దేవుడు స్టార్ట్ చేస్తాడు, వాటిని మనకి తెలియజేస్తాడు, వాటికి మనం స్పందిస్తూ కొన్ని కార్యాలు చేస్తాము. అలాగే స్పందించడమే క్రైస్తవ భక్తి జీవితం. ఎందుకంటే చూడండి, మనమేదో కష్టపడి ఏదో మనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నది ఇష్యూ కాదు. ఇక్కడ క్రిస్టియన్ లైఫ్ అంటే ఎంత సింపుల్ అంటూ రకంగా చెప్పాలంటే, అది దేవుడు చేసినటువంటి కార్యాలను మనము అర్థం చేసుకుంటాం. అర్థం చేసుకొని, ఓహో దేవుడు ఇలా చేశాడు, లేదా దేవుడు ఇది కాబట్టి అని మనం స్పందిస్తాం. చూసారా, దేవుని యొక్క కార్యాలకు మనం స్పందిస్తాం. చూసారా, సింపుల్ చెప్పాలి, అలా స్పందించడమే, అలా స్పందిస్తూ చేసేటువంటి కార్యములే క్రైస్తవ జీవితం. అంటే అర్థం ఏంటంటే, మనం ఏదో చేస్తామని కాదు, మనమేదో దేవుని కోసం మనమేదో అని కాదు, దేవుడు చేశాడు ప్రతిదీ, అది అర్థం చేసుకొని దాన్ని బట్టి మనం కొన్ని చేస్తున్నాం. అదే ఇక్కడ. అందుకని పౌలు ఇక్కడ చూడండి, 12 మొదటి వచనంలో చూస్తే కాబట్టి అన్న మాట మాట్లాడతాడు. ఎందుకంటే అక్కడ థియరీగా చాలా చెప్తాడు, దేవుడు ఏమేమి చేశాడు, అన్ని శిలువ గురించి, రక్షణ గురించి చాలా విషయాలు మాట్లాడతాడు. అలా మాట్లాడితే ఇప్పుడే ఉన్నాడంటే అవన్నీ దేవుడు చేశారు కాబట్టి ఇప్పుడు మనం ఇలాగున్నా ఉండాలి అని మాటతో 2వ వచనం ఏం చెప్తాడంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, అక్కడ చూడండి మనస్సును నూతన పరచడం చెప్తున్నాడు. నేను చెప్పిన ఒకసారి జ్ఞాపకం చేస్తాను క్లుప్తంగా. మనము ఆత్మ, ప్రాణ, శరీరము, ఆ 3 భాగాలు మనం కలిగి ఉన్నాం. ఆత్మ అంటే నిజమేంటంటే, మనము ఆత్మలో దేవుడు మనల్ని రక్షణ పొందినప్పుడు మనల్ని కడిగి పవిత్రపరిచేసి నీతిమంతుడిగా తీర్చేశాడు. అది దేవుడు చేశాడు. నీ ఆత్మ అనేటువంటిది ఇంకా అధికంగా పరిశుద్ధపరచబడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు చేశాడు ఆ పనిని, దేవుడు 100% సక్సెస్ఫుల్గా దాన్ని కంప్లీట్ చేసేసాడు. ఇక మనం ఇప్పుడు మన ఆత్మను మనమేం పవిత్రపరచడం అంటూ దేవుడేం మిగల్చలేదు. ఇక శరీరం అనేటువంటిది ఆయన 2వ రాకడ వచ్చినప్పుడు రెప్పపాటులో మాత్రం అది ఇన్స్టెంట్గా జరిగిపోద్ది, అది రెప్పపాటులో. ఇక ఈ మధ్యలో ఏంటంటే, ఆత్మను దేవుడు కడిగిన తర్వాత, నీతిమంతులుగా మనల్ని తీర్చిన తర్వాత, పరిశుద్ధపరిచిన తర్వాత, శరీరము మరలా మహిమను పొందు అంటే అది కూడా ఒక రకం రూపాంతరం చెందడము, నూతన పరచబడ్డం. ఈ రెండింటికి మధ్యన మనసు అంటే 3ఒకటి ఉంది. చూసారు మన దగ్గర, ఆత్మ దేవుడు చేసేసాడు, శరీరము మొమెంట్ వస్తే అందరికీ ఒకేసారి మారిపోద్ది శరీరము, మహిమ శరీరాన్ని ధరించుకుంటాం. అంటే ఒరిజినల్గా నీ శరీరంలో ఏ కెపాసిటీ అయితే ఉంటుందో ఆ ఫుల్ కెపాసిటీ వచ్చేస్తుంది ఓ టైం వస్తే. ఆత్మనేమో దేవుడు పాపం నుండి కడిగి మళ్ళీ నీతిమంతుడిగా తీర్చేశాడు. ఇక అందులో కొత్తగా మళ్ళా నువ్వు నీతిమంతుగా తీర్చబడ్డానికంటూ దేవుడు ఏమీ మిగల్చలేదు. ఆత్మ కంప్లీట్గా దేవుడు చేశాడు. ఇక ఈ దేవుడు ఏది ఇంకా పెండింగ్ ఏది ఉందంటే, మనస్సు అనేటువంటిదే ఉంది. మనకున్నటువంటి 3 భాగాల్లో మనస్సు అనేటువంటిది పెండింగ్లో ఉంది. అది కూడా దేవుడు చేయడు, అది మనల్ని చేసుకొని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మీరు నూతన పరచుకోండి అని చెప్తుంటే అర్థం ఏంటంటే, అది దేవుడు చేసేటువంటిది కాదు. మీరు చేయనంటే అర్థం ఏంటంటే, అది నువ్వు చేసుకోవాలి. కాకపోతే నువ్వు చేసేటప్పుడు నువ్వు చేద్దామన్న మనస్సునికుండి నువ్వు ప్రయత్నం చేసినప్పుడు నువ్వు చేసేటువంటి దాన్ని దేవుడు సఫలపరుస్తాడు. మనం చేయకుండానే దేవుడు చేయాలంటే దేవుడు చేయడు. దేవుడు దేన్ని సఫలపరుస్తాడంటే, నువ్వు ప్రయత్నం చేసినప్పుడు అతడు చేయనిదంతయు సఫలమగును. అంటే అర్థం ఏంటంటే, మనము మనస్సు నూతన పరచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దేవుడు కూడా దాన్ని, నీకు సామర్థ్యాన్ని, కృపను దేవుడు మనకి ఇస్తాడు. అందుకని మనస్సు నూతన పరచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, మనం కూడా అందరం కూడా మన మనస్సును మార్చుకోవాలనేటువంటి
దాని అవసరత ఉందనే విషయం మనం గుర్తించాలి. వేసి చూడండి, చాలా సందర్భంలో క్రిస్టియన్స్గా మనం ఏంటంటే అది సరిగ్గా అర్థం చేసుకోకో లేదా సరిగ్గా అర్థం కాకో తెలియదు, కానీ మనం మార్చుకోవడం అంటూ ఏం లేదు, నేను చాలా బాగానే ఉన్నానని బేసిక్గా అనుకుంటాం మనం. కానీ ప్రతి వ్యక్తి కూడా, ప్రతి మనిషి కూడా ఏం చెప్పండి, నువ్వు క్రిస్టియన్గా మారిన తర్వాత కూడా నువ్వు మార్చుకోవాల్సినటువంటి కార్యాలు చాలానే ఉన్నాయి. కాకపోతే చాలా సందర్భాల్లో మనం దాన్ని అంగీకరించం. అందుకని ఎవరైనా నువ్వు ఇది మార్చుకోవాలని చెప్తే చాలామందికి అది నచ్చదు. ఎందుకంటే ఏమనుకుంటాను, నేను మార్చుకోండి, నాకేమీ లేదు, నన్ను మార్చుకోని చెప్తారేంటి, నాలో ఏ ప్రాబ్లం ఉంది అంటాం. కానీ పౌలు ప్రతి ఊళ్ళో మారాలనే చెప్తున్నాడు ఇక్కడ. స్పెసిఫిక్గా నువ్వు మనసు మార్చుకుంటే నీ క్రియలు ఆటోమేటిక్గా మారుతాయి. అందుకని నన్ను చూడండి, క్రైస్తవ జీవితం అంటే ఎలాంటిదంటే బేసిక్గా నేను ఏం చేయట్లేదు, నేను అలా చేయట్లేదు, ఇది చేయట్లేదు అని కొన్ని తప్పుడు కార్యాలు, పాప కార్యాలు మాట్లాడి అవేమీ నేను చేయట్లేదు కాబట్టి నేను క్రిస్టియన్ అనుకుంటాం. అదేమీ చేయట్లేదు కాబట్టి నేను ఆత్మీయంగా ఉన్నాను అనుకుంటాం. క్రైస్తవ జీవితం అంటే నువ్వు చేయనటువంటి కార్యాలను బట్టి నువ్వు క్రైస్తవుడిగా ఉండవు. నువ్వు క్రైస్తవుడు అంటే నువ్వు కొన్ని చేస్తావు కాబట్టి నువ్వు క్రైస్తవుడివి. నువ్వు నిజమైన క్రైస్తవుడు ఎప్పుడో తెలుసా, నేను తాగనండి, నేను సిగరెట్లు తాగను, నేను ఇంకా అది చేయను, ఇది చేయను, ఎందుకంటే నేను క్రిస్టియన్. నువ్వు అది చేయవు కాబట్టి నువ్వు క్రిస్టియన్ అవ్వలేదు. కొన్ని చేయకుండా మానేస్తాం కాబట్టి నువ్వు క్రిస్టియన్ కాదు. లేదా క్రిస్టియన్ వాడు అయ్యి చేయడండి అన్నది చేయకుండా ఉండే లిస్ట్ బట్టి నువ్వు క్రిస్టియన్ అవ్వవు. అవి ఎలాగో చేయడం మానేస్తావు. అవి కాకుండా ఎక్స్ట్రాగా నువ్వు యాక్టివ్గా కొన్ని కార్యాలు చేయాల్సి ఉంటుంది. నువ్వు తరచుగా కొన్ని కార్యాలు చేయాల్సి ఉంటుంది. ఆ చేసేటువంటి కార్యాలను బట్టి నువ్వు మంచి క్రైస్తవుడుగా మారుతావు. అది గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకనే నేను అది అలాగ లోకంలో అందరిలా ఐజెట్ కాబట్టి మంచి క్రిస్టియన్ అండి అనుకోకూడదు. నువ్వు చేయకున్నటువంటి కార్యాలను బట్టి నువ్వు చేయట్లేదు కాబట్టి నువ్వు క్రిస్టియన్ అని కాదు, లేదా మంచి నువ్వు ఆత్మీయంగా ఉన్నామని కాదు. నువ్వు అది మానేసావు, ఓకే మంచిదే, కానీ ఏం చేస్తున్నావు నువ్వు తరచుగా నువ్వేం చేస్తున్నావు, తరచుగా యాక్టివ్గా నువ్వేం చేస్తున్నావు. అందుకని చూడండి, అపోస్తల కార్యం మనం చూసినప్పుడు అక్కడ రక్షణ పొందిన తర్వాత బైబిల్ చెప్తున్న మాట ఏంటి, వాళ్ళు ఎవరైతే పేతురు సువార్త చెప్పి రక్షణ పొందారో వాళ్ళందరూ అపోస్తల బోధ యందును సహవాసం అందును రొట్టె విరుచుటందు ప్రార్థించటందు ఎడతెగకున్నారంట. ఎడతెగడ అర్థం ఏంటంటే వాళ్ళ కార్యాలు చాలా యాక్టివ్గా చేస్తున్నారు, తరచుగా చేస్తున్నారు. సరే, అది క్రిస్టియన్ లైఫ్ అంటే. క్రిస్టియన్ ఏంటంటే నేను ఏం చేయట్లేదు కాబట్టి నేను క్రిస్టియన్ అన్నది అని కాదు. దాన్ని బట్టి నువ్వు క్రైస్తవుడు అవ్వు. నువ్వు రక్షణ పొందుతావు, నువ్వు పరలోకం వెళ్ళిపోతావు, అందులో డౌట్ లేదు. రక్షణ పొందావు కానీ పరలోకం వెళ్తావు. కానీ నువ్వు ఆత్మీయమైనటువంటి క్రైస్తవుడు ఉండాలంటే, అంటే ఆత్మను అనుసరించి నడుచుకున్నట్టుగా ఉండాలంటే ఏం చేయాలంటే నువ్వు కొన్ని కార్యాలు యాక్టివ్గా చేయాల్సి ఉంటుంది. అందులో అలా చేసేటువంటి కార్యాలు మనం ఎంతవరకు చేస్తున్నామో ఆలోచించుకోవాలి. మనం చేయనటువంటి కార్యాలను బట్టి నేను చాలా మంచిగా నేనేస్తున్నావు. నువ్వు చేయట్లేదు కాబట్టి ఓ రకం మంచిది, కానీ నువ్వు చేయట్లేదు కాబట్టి నువ్వు ఆత్మ సంబంధ క్రైస్తవుడు అని కాదు. నువ్వు బహుశా క్రైస్తవుడు అంటే కానీ ఇంక నువ్వు అది శ్రేష్టమైనటువంటి క్రైస్తవుడిగా మాత్రం ఉన్నావు అన్న గ్యారంటీ ఏమీ లేదు. నువ్వేం చేస్తున్నావు, ఎలా చేస్తున్నటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అందుకని చూడండి, మనం నిజంగా వాక్యాన్ని బట్టి మనం ఎదుగుతున్నామా లేదు, ఎంతవరకు మనము మంచి క్రిస్టియన్గా మనం మారుతుంటువంటిది ఆలోచించుకునేటప్పుడు నేనేం చేస్తున్నానని ఆలోచించుకోండి. నేనేం చేయట్లేదు అన్న దాన్ని బట్టి కాదు. మనం చేయనటువంటి లిస్ట్ని పెట్టుకుని దాన్ని బట్టి నేను ఇది చేయట్లేదు నేను మంచి క్రిస్టియన్ అనుకోవద్దు. అవన్నీ ఎలాగో చేయకూడదు. కానీ ఏం చేస్తున్నావు నువ్వు యాక్టివ్గా తరచుగా దేవునికి అంగీకారయోగ్యం చేస్తున్న కార్యాలు ఏంటి, అవి ఎప్పుడెప్పుడు చేస్తున్నావు, ఎంత ఇంట్రెస్ట్గా చేస్తున్నావు, ఎంత తరచుగా నువ్వు చేస్తున్నావు, అది కూడా ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకున్నప్పుడే నిజంగా అసలు మనం క్రైస్తవ జీవితంలో ఏ స్థాయిలో ఉన్నాం మనకు అర్థమవుతుంది. అంటే అర్థం ఏంటంటే క్రిస్టియన్ అంటే నువ్వు ఏదో చేయట్లేదు కదా కాదు, నువ్వు ఏం చేస్తున్నావు. నువ్వు క్రిస్టియన్ మారిన తర్వాత నువ్వు ఏవేవి మార్చేసుకున్నావు, ఇంత ముందులా కాకుండా రక్షణ పొందిన తర్వాత నువ్వు ఏవేవి మార్చుకున్నావు అనేటువంటిది ఇంపార్టెంట్. కానీ ప్రాబ్లం ఏంటి తెలుసా, బేసిక్గా మనం చాలా వరకు ఏం మార్చుకోము. అయినా సరే మంచి క్రిస్టియన్ అనుకోండి, ఎందుకంటే నేను బూతులు మాట్లాడట్లేదు, లేదా అది చేయట్లేదు, నేను సినిమాలు చూడట్లేదు, ఈ చేయట్లేదు అది చేయట్లేదు కాబట్టి నేను మంచి క్రిస్టియన్ అనుకుంటావు. అది కాదు. నువ్వు ఎక్స్ట్రాగా నువ్వు రక్షణ పొందిన తర్వాత ఆత్మ సంబంధంగా అసలు ఏమేమి చేయగలుగుతున్నట్టు దాని దగ్గర మన దగ్గర లిస్ట్ కూడా ఉండాలి. అండ్ నిజంగా నేను ఇది మార్చుకున్నాను, ఇది చేస్తున్నాను, ఇది మార్చుకుంటూ వెళ్తున్నాను, దానికి మన దగ్గర బలం ఏంటంటే కారణాలు చాలా ఉండాలి. నేను ఇది ఖచ్చితంగా నేను చేస్తున్నాను, నీ విషయాన్ని మార్చుకున్నాను క్లియర్గా చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలి. అలా ఉంటే నువ్వు ఎంతో కొంత రోజు రోజుకు నువ్వు మారుతున్నాను అర్థం. అంటే బేసిక్ అర్థం ఏంటి, నీ ఆలోచనల్లో, నీ మాటల్లో, నీ క్రియల్లో నువ్వు మారాలి. నువ్వు ఎంత బెటర్గా మారుతావో అంతగా నువ్వు నూతన పరుచుకుంటున్నావు అని అర్థం. లోపల దేవుడిని ఎంత పవిత్రపరిచాడో ఆ ఫుల్ కెపాసిటీతో నువ్వు బహిరంగంగా నువ్వు క్రియలను కనపరచగలుగుతున్నావు. నీలో ఉన్నటువంటి సామర్థ్యము, నీలో దేవుడు ఎంత పరిశుద్ధతనైతే దేవుడు ఇచ్చాడో ఆత్మలో, అది అప్పుడు నీ మనస్సు నూతన పరుచుకుంటా ద్వారా అది క్రియలు అది కనబడుతుంది. అందుకనే మనస్సు మార్చుకోండి అని చెప్తున్నాడు పౌలు.
కానీ మార్చుకుంటే ఎలా మార్చుకోవాలి అన్నాడు చూడండి, స్టార్టింగ్లో 2వ వచనంలోనే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. చూడండి, మర్యాద అన్న చోట కింద ఫుట్నోట్లో ఆ 2వ నెంబర్ దగ్గర చూస్తే ఈ యుగము అని ఉంటుంది. అంటే అర్థం ఈ యుగ మర్యాదను అంటే ప్రస్తుత కాలము ముందు చూసారా, అంటే ఇంగ్లీష్లో ట్రెండ్ అంటాం చూసారా, ప్రస్తుతం ట్రెండ్ అంటూ చూసారు. అంటే ప్రస్తుతం లోకం ఏ పద్ధతిలో వెళ్తుందో, దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందో, లోకము దేన్ని ముఖ్యమంటుందో, లోకం ఏది మనకు ఉండాలి అంటుందో, లోకం ఎలా ఉంటే అది జీవితం కొంచెం బెటర్ అని లోకము డిక్టేట్ చేస్తుందో, లోకం ఫాలో అవుతుందో దాన్ని మీరు ఫాలో అవుద్ది అంటున్నాడు. దాన్ని మీరు ఫాలో అవుద్దు. ఇప్పుడు బేసిక్గా అల్పం కాల్చేస్తాం అనుకుంటుంటే లోకంలో ఫాలో అవుతుంది కాబట్టి మనం క్రిస్టియన్స్ కాబట్టి మనం వైట్ అండ్ వైట్ వేస్తాం మనం అనుకుంటున్నాం. లోక మర్యాదను అనుసరించాలంటే నువ్వు బయటికి ఏదో మార్చేసుకుంటే, బట్టలు మార్చేసుకుంటే, ఇంకేదో మార్చేసుకుంటే అది కాదు. యాక్చువల్ మనసు మార్చుకొని ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. కాబట్టి మేజర్గా మనకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, మార్పు విషయానికి ఒకసారి మార్చుకోవడానికి మనకున్న ప్రాబ్లం ఏంటంటే, లోకమంతా కూడా ఒక పద్ధతిలో వెళ్తుంది, లోకమంతా కూడా ఒక పద్ధతిలో ఆలోచన చేస్తుంటుంది. ఇప్పుడు క్రిస్టియన్కి దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు బేసిక్గా ఈ లోకం దేనికైతే మర్యాద ఇస్తుందో, లోకం దేనికైతే ఎక్కువ వెయిట్ ఇస్తుందో, లోకం దేన్నైతే ఎక్కువ గౌరవంగా పరిగణిస్తుందో, నువ్వు లోకం బట్టి నువ్వు అలా చేసేద్దు, లోక మర్యాద నువ్వు ఫాలో అవ్వద్దు. నువ్వు జస్ట్ అందరూ ఫాలో అవుతున్నారు కాబట్టి ఆ ఫ్లోతో పాటు నువ్వు కూడా వెళ్ళిపోద్దు. దాని ఇంగ్లీష్ పీర్ ప్రెషర్ అంటారు. అర్థమంటే అందరూ చేస్తున్నారు, అందరితో పాటు నేను చేయకపోతే బాగోదేమో అనేటువంటి ఒక ఫీలింగ్ చాలామందికి ఉంటుంది. ముఖ్యంగా స్కూల్లో కాలేజ్ చదువుకున్న స్టూడెంట్స్కి ఎక్కువ. అంటే అందరూ చేస్తున్నారు, నేను కూడా చేయాలి. అందరూ మంచి మంచి ఫోన్లు కొనుక్కుంటున్నారు, ఇప్పుడు నేను కూడా మంచి ఫోన్ కొనుక్కోపోతే అందరూ ఏదో అనుకుంటారు, నా గురించి తక్కువగా అనుకుంటారేమో. ఇలాగేంటంటే ప్రతి దానికి ఏంటంటే ఒక లోకము మనకు తెలియకుండానే లోకం యొక్క విధానం అటువంటిది క్రైస్తవుడి పైన ఒక ఒత్తిడిని తీసుకొస్తుంది. ఎందుకంటే నువ్వు అలా ఉండకూడదని వాక్యం ద్వారా నువ్వు తెలుసుకొని నువ్వు అది ఉండకుండా ఉండని ప్రయత్నం చేస్తున్నావు. లోకం యొక్క విధానాన్ని ఫాలో అవ్వకూడదు అనుకుంటున్నావు, కానీ నువ్వు ప్రాక్టికల్ నువ్వు బయటికి వెళ్ళి నువ్వు లోకంలో జీవించి స్టార్ట్ చేసినప్పుడు నువ్వు ఒక్కడే చాలా తేడా కనబడుతున్నావు. ప్రపంచంతో ఒకలాగుంది, నువ్వు ఒక్కడే ఒకలాగున్నావు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆ ఒకలాగా ఉన్నది లోకం కూడా ఎలా చూస్తుందంటే మనకు అదొక నెగిటివ్ లాగా, అదొక లోపంలాగా చూస్తుంది. ఎప్పుడైతే అది లోపంలో చూస్తుందో మనకు కూడా ఏంటంటే దాన్ని మనం కూడా నిజంగా అది కూడా ఒక లోపమేమో అన్నట్టుగా మనం ఫీల్ అవుతున్నాం. అంటే మనం ఏదో మిస్ అయిపోతున్నామేమో అన్న ఫీల్లోకి వెళ్ళిపోతున్నాం మనం కూడా. అందుకనే పౌలు అన్నాడు, ఈ లోక మర్యాదను మీరు అనుసరించొద్దు. లోక మర్యాద ఎందుకంటే చూడండి, ప్రపంచం అంతా కూడా ఒకేలాగా ఆలోచన బేసిక్గా చేస్తుంది. దేశములు వేరేనా, వేరే వేరే కాలాలు వేరే, బేసిక్గా ప్రపంచం ఎప్పుడు కూడా ఒక రకమైన విధానంలోనే ఆలోచనలు వెళ్తూ ఉంటాయి. తరచుగా ఆ లోకం యొక్క విధానం అలాగే ఉంటుంది. ప్రపంచం అంటే ప్రపంచం అంటే మనుషుల యొక్క మైండ్స్ అంటే ఆటోమేటిక్గా అలా ప్రోగ్రామ్ చేయబడ్డాయి. అందుకే చెప్పని చూసారా, మనం పుట్టినప్పుడే మన మైండ్ పాడైపోయినటువంటి మనసుతో మనం అందరం పుట్టాం. అందుకే మనం మార్చుకోవాలంటున్నాను. ఎందుకు మార్చుకోవాలి? నేను మంచి ఫ్యామిలీలో పుట్టానంటే, నేను మంచిగా చదువుకున్నాను, మంచిగా పెరిగాను, మా తల్లిదండ్రులు మంచిగా పెంచారు అన్నా సరే ఇంక రెండు మార్చుకోవాల్సిన చాలానే ఉన్నాయి. క్రైస్తవుడు అన్నామంటే మార్చుకోవాల్సిన చాలా ఉన్నాయని అర్థం. అప్పుడు ఎందుకు మార్చుకోవాలని చెప్తున్నామంటే, నీ మైండ్ ఆల్రెడీ ఏంటంటే నువ్వు కొంతమంది కంటే బెటర్ ఏమో, కానీ నువ్వు మార్చుకోవాల్సినటువంటి ఇంకా చాలానే ఉన్నాయి. కొన్ని కాదు, మార్చుకోవాల్సినటువంటి కార్యాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ మార్చుకోవడం ఇంపార్టెంట్. ఎందుకు మార్చుకోవాలంటే, నీకు తెలియకుండానే స్వాభావికంగానే నీ మనస్సు అటువంటిది లోకమునకు అనుకూలంగా ప్రోగ్రామ్ అయిపోయి ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే అర్థం ఏంటంటే, నువ్వు చిన్నప్పటి నుంచి నీకు ఒక రకంగా తెలియనటువంటి వయసు నుండి ఆటోమేటిక్గా ప్రపంచము కొన్ని కార్యాలు ఇండైరెక్ట్గానే ఏంటంటే నీ మనసులో కొన్ని పెట్టేసింది ఆల్రెడీ. ఒకదాని తర్వాత కొన్ని ఆలోచనలు ఆల్రెడీ మన మనసులో ఉండిపోయి అదొక మైండ్ సెట్ లాగా మారిపోయింది మనకి. ఇప్పుడు ఆ మైండ్ సెట్ని మార్చుకోవడం మనకి ఇంపార్టెంట్. అంటే ఆలోచించే విధానాన్ని మనం మార్చుకోవడం ఇంపార్టెంట్. అలా మార్చుకోవాలంటే మనం చర్చకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనము వినాలి. ఎందుకంటే బహుశా మనం ఎవరు గ్రహించట్లేదు, మన అందరికీ మీకు నాకు అందరి మైండ్స్ కూడా ఏంటంటే లోకం అటువంటిది మనందరి మనస్సులను కూడా ఒక రకమైన విధానంలో తీసుకొచ్చింది. ఆ ఫ్లోలో మనం కూడా అలా వెళ్ళిపోయాం చాలా కాలం. కాదు ఎక్కడో దగ్గర రక్షణ పొందాం, నువ్వు క్రైస్తవుడుగా మారి చర్చకు వస్తున్నావు. కాదు ప్రాబ్లం అంటే ఇంకా నీ మైండ్ ఆల్రెడీ చాలా ఫిల్ అయిపోయి ఉన్నాయి. నీ మైండ్ ఆల్రెడీ అప్పటికే ప్రోగ్రామ్ అయిపోయి ఉంది. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఓ పక్కన నువ్వు దాన్ని కాదనుకోవాలి, అది వద్దనుకుంటూ వాటిని డిలీట్ చేసుకుంటూ నువ్వు కొత్త వాటిని మళ్ళీ నువ్వు మనసులో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంత పని ఉంది క్రిస్టియన్ లైఫ్లో. నీ మైండ్ నువ్వు రక్షణ పొందినప్పుడు నీ మైండ్ ఏం బ్లాంక్గా లేదు. రక్షణ పొందావు, నువ్వు బాత్రూమ్ ట్యాంక్లో కడగబడి బయటకు వచ్చావు కాబట్టి నీ మైండ్ కూడా వాష్ అయిపోయిందని కాదు. నీ మైండ్ ఇంకొన అదే మనస్సు, ఇంకదే విధానం ఉంటుంది.
అది క్లియర్ మనందరికి కూడా తెలుసు ఖచ్చితంగా. నువ్వు రక్షణ పొంది మాత్రాన నీ ఆలోచనలే మారిపోలేదు, నీ మాటతీరే మారిపోలేదు. ఆటోమేటిక్గా మారదు, మనం మార్చుకోవాలనుకుంటే మారుతుంది. అందుకని డెలిబరేట్గా బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే మీరు మనసు మార్చుకోండి అని చెప్తున్నాడు. మీరు ఈ లోక మర్యాదను మీరు అనుసరించక అంటున్నాడు. లోకం యొక్క మర్యాదను అనుసరించకూడదు. ఎందుకంటే లోకం ఎప్పుడు కూడా ఒకే విధానంలో తరచుగా కాలం బట్టి మారిపోతూ ఉంటుంది. కానీ బైబిల్ చెప్తున్న మాట క్రిస్టియన్ మాత్రం నువ్వు అలాగున్నా ఉండడానికి వీలు లేదు. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోండి. ఇక్కడ చూడండి, దేవుని చిత్తం అనేటువంటిది అది చాలా గొప్పదే. కానీ ఇంకను మనం జాగ్రత్తగా ఉండి దాన్ని పరీక్షించుకోవాలి, తెలుసా? చూడండి, ఇప్పుడు బేసిక్గా మన లైఫ్లో అన్ని మేలైన కార్యాలు జరగాలంటే బేసిక్గా ఒకటి, దేవుని చిత్తం కనుక నువ్వు చేస్తే బేసిక్గా నీకే ప్రాబ్లమే ఉండదు. బేసిక్గా మనకున్నటువంటి పెద్ద లోపం ఏంటంటే దేవుని చిత్తం మనం చేస్తే, దేవుని చిత్తం చేస్తే అసలు పెద్ద ప్రాబ్లమే ఉండదు. అసలు దేవుని చిత్తం చేస్తే అసలు ప్రపంచానికే ప్రాబ్లం ఉండదు. చూడండి, పరలోకంలో ప్రాబ్లం ఉందా? పరలోకంలో ఏ ప్రాబ్లం లేదు. ఎందుకని? పరలోకంలో దేవుని చిత్తం మాత్రమే జరుగుతుంది. అందుకని పరలోకమందు నీ చిత్తం నెరవేరబడుచున్నట్టు భూమి యందును నెరవేరబడును గాక అని భూమి మీద చిత్తం జరగాలని ప్రార్థించండి. ఒకసారి ఆలోచించండి, నిజంగా పరలోకంలో దేవుని చిత్తం మాత్రమే జరుగుతుంది కాబట్టి అంత అద్భుతంగా ఉంది. ఒకసారి నుంచి ప్రపంచం కూడా నిజంగా కనుక దేవుని చిత్తం మాత్రమే జరిగితే ఓ రకంగా భూమి కూడా అసలు పరలోకంలో ఎంత అద్భుతంగా మారుతుంది ఒకసారి ఆలోచించండి. అప్పుడు మనిషి యొక్క జీవితం అంటే లోకంలో ఎంత సుఖంగా మారిపోద్ది, ఎంత నెమ్మదిగా ఉంటుంది, ఎంత ధైర్యంగా బ్రతకొచ్చు ఈ లోకంలో ఒకసారి ఆలోచించండి. కానీ ప్రాబ్లం ఏంటంటే దేవుని చిత్తం అందరం చేయం కాబట్టే ప్రాబ్లం. ఇప్పుడు అందుకని చూడండి, దేవుని చిత్తం చేయండి అంటున్నాడు. కానీ దేవుని చిత్తం చేయాలంటే నువ్వు దేవుని చిత్తం తెలుసుకోవాలి. దేవుని చిత్తం తెలుసుకుంటే నీకు బేసిక్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి, దేవుని చిత్తం తెలుసుకొని చేస్తే. కానీ దేవుని చిత్తం తెలుసుకోవాలంటే పౌలు అంటున్నాడు అక్కడ, నీ మనస్సును నూతనపరుచుకుంటేనే నీకు దేవుని చిత్తం ఏంటో తెలుస్తుంది. మనసు మార్చుకుంటే నీకు దేవుని చిత్తం ఏంటో తెలుస్తుంది. అందుకని చూడండి, మనసు మార్చుకోవడం అందుకని చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. నువ్వు మనసు మార్చుకుంటే దేవుని చిత్తం తెలుసుకుంటావు. నువ్వు దేవుని చిత్తాన్ని చేస్తే నీ జీవితము రూపాంతరం చెందుతుంది, మారిపోద్దని చెప్తున్నాడు. అందుకని చూడండి, మన మనస్సును అందుకనే తరచుగా ఇందులో ఉన్నటువంటి లోపాలు గుర్తించడం ఇంపార్టెంట్. ఇందులో ఆల్రెడీ ప్రోగ్రామ్ చేయబడి ఇందులో ఆల్రెడీ మనకు తెలియకుండా చాలా ఎక్కేసి ఉన్నాయి. వాటన్నిటిని తీసేసుకోవడం చాలా చాలా కష్టం, తెలుసా? మనసు మార్చుకోవడం అంత ఈజీ అనుకుంటున్నారు మీరు? అంత ఈజీ కాదు, తెలుసా? మనసు మాత్రం అంత ఈజీ కాదు. అందుకే చూడండి, బేసిక్గా మనం మారడం చాలా చాలా కష్టం. అందుకే అంటున్నాను చూడండి, మన కృష్ణ ఇంకను ఇంకా భక్తి అయితే మనకుంది, కానీ ఎంతవరకు మారామంటే బేసిక్గా మనం మార్చడం చాలా తక్కువ, తెలుసా? మనం ప్రసంగాలు వింటాం, వాక్యం హృదయంలో భద్రపరుచుకుంటాం, ఆత్మీయ ఆహారం హృదయంలో చేర్చుకుంటాం. అది ఓకే, వాక్యం హృదయంలో చేర్చుకున్న మంచిదే. కానీ వాక్యాన్ని బట్టి నీ మనసు మార్చుకుంటున్నావా అంటే నాకు డౌట్. అక్కడ ఆగిపోతున్నాం మనం. వాక్యాన్ని చేర్చుకున్నాం, హృదయం పెట్టుకుంటున్నాం. బహుశా బహుశా వాక్యాన్ని అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటే కూడా చేసుకుంటున్నాం మేము. బహుశా హృదయంలో వాక్యం ఉంది, కానీ హృదయం ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి ఎంతవరకు నీ మనసు మార్చుకున్నావు? నీ మనసులో వాక్యం అంటే విత్తనం వెత్తబడగానే ఆ వాక్యాన్ని తగ్గట్టుగా నీ మనసు ఎంత మార్చుకున్నావంటే బేసిక్గా ఒకసారి వెనక్కి వెళ్ళి ఒక 5-6 వారాల నుంచి మనం వాక్యం ఉంటున్నాం. బహుశా 6 వారాల్లో వాక్యం ఉన్నాం కదా, ఎన్ని మార్చుకుని ఉంటాం మనం? కానీ మార్చుకుంటే ఖచ్చితంగా బయటకు కనబడుతుంది కదా. మనం కనుక ఖచ్చితంగా చూడండి, మార్పు అనేటువంటిది అలాంటిది. నువ్వు మార్చుకుంటే కనబడకుండా ఉండదు. అది నువ్వు మంచిగా మారినా చెడుగా మారినా మార్పు అంటే ఖచ్చితంగా ఏదో మూమెంట్లో కనబడిపోతుంది. మరి మనం 6 వారాల నుంచి మనం వాక్యం వింటున్నాం, మనసు మారితే రూపాంతరం చెందుతాను వాక్యం వింటున్నాం. మరి 6 వారాలు వాక్యం ఉన్నాం కదా, ఖచ్చితంగా నేను ఈ 2-3 విషయాలు మార్చుకున్నాను అని ఖచ్చితంగా మీరు చెప్పగలరా దేవునికి? నేను మార్చుకున్నాను చెప్పగలరా? అందుకని నేను చూడండి, మార్చుకోవడం అంత ఈజీ కాదంటున్నాను. మార్పుకుని ప్రసంగం చేయడం ఈజీ అవ్వచ్చేమో, ప్రసంగం వినడం ఈజీ అవ్వచ్చేమో, కానీ మార్చుకోవడం అంత ఈజీ కాదు. అందుకని అదొక పెద్ద ఒక రకంగా చెప్పాలంటే నువ్వు సింపుల్ అనుకునేటువంటి మనసు మార్చుకోవడమే, అంటే నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవడమే ఒక రకంగా చెప్పండి పెద్ద ఆత్మీయ పోరాటం లాంటిది. ఆ స్టెప్ కనుక నువ్వు కరెక్ట్గా హ్యాండిల్ చేయగలిగితే నువ్వు రూపాంతరం చెందేస్తావు అంటున్నాడు. అంటే ఒక క్రిస్టియన్కి బేసిక్గా క్రీస్తు వలె మారడానికి ఉన్నటువంటి తనలో ఉన్నటువంటి ఏకైక ప్రధానమైన అడ్డు ఆటంకం ఏంటంటే నీ మనస్సే. నువ్వు ఆత్మీయంగా ఎదగపోవడానికి సాతాను కూడా కాదు, నీ మనస్సే కారణం. నీ మనస్సే కారణం. అందుకని చూడండి, అందుకని మనసు నిజంగా కనుక మనసుగా నువ్వు మార్చుకోగలిగితే కనుక మనందరం చూడండి, మోస్ట్లీ మనం నిజంగా కొంతకాలానికే ఈజీగా క్రీస్తుని మనలో చూడగలుగుతారు, తెలుసా ప్రపంచం. నిజంగా మనం కనుక వాక్యమైన ప్రతీది కనుక ఈ 6 వారాలు మన వాక్యం చూసారా, నేను గ్యారంటీగా బైబిల్ బట్టి చెప్తున్నాను, ఈ 6 వారాలు ఏదైతే ఉన్నామో ఇంకా రాబోతున్న ఏదైతే మనం వింటామో ఇది నిజంగా విని కనుక నిజంగా ఎప్పటికప్పుడు మనసు ఈ విషయాన్ని మార్చుకోవాలని తెలిసి నిజంగా కనుక మార్చుకుంటే అసలు నువ్వు చాలా అద్భుతంగా మారుతుంది, తెలుసా. మనుషులు చూసి నేను చూసినప్పుడు ఆశ్చర్యపోతారు.
నీలో అంత మంచితనం, అంత ప్రేమ. ఒక రకంగా క్రీస్తు మనం చూసినప్పుడు ఎలాంటి లక్షణాలు, గుణగణాలు కనబడుతుంటాయో ఆ ఫుల్గా ఆ కెపాసిటీతో కాకపోయినా సరే ఎంతో కొంత లక్షణాలు, ఎంతో కొంత శాతంలో ఖచ్చితంగా అది నీలోండి బయట ఖచ్చితంగా వస్తుంది నువ్వు మనసు మార్చుకుంటే. అయితే ప్రాబ్లం ఏంటంటే ఈ రోజుల్లో ఈవెన్ ప్రపంచంలో ఇప్పుడు ప్రస్తుతం క్రిస్టియన్ టీచింగ్స్ కూడా, క్రైస్తవ బోధలు కూడా ఏంటంటే ఎంతసేపు మనం గొప్ప వాళ్ళు అవ్వడానికి, మనం పైకి రావడం గురించే, వీటి గురించి బోధలు ఎక్కువ, అందరికీ వాటి మీద ఇంట్రెస్ట్. కానీ నేను క్రీస్తులాగా మారాలి అన్న దాని మీద బేసిక్గా బోధలు పెద్దగా ఉండవు. ఎవరికి అసలు ఇంట్రెస్ట్ లేదు. మనకి క్రీస్తులాగా మారాలని ఎవరికి ఆశ లేదు. యాక్చువల్గా వాళ్ళకి అది ఉంది, నాకు కూడా ఇది ఉండాలి, వాళ్ళు ఇలా సంపాదించుకోవాలి, నేను సంపాదించుకోవాలి, వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేకుండా నేను కూడా సంపాదించుకోవాలి. బేసిక్ ఈ ఆశలు మనం వెంటాడుతున్నాం. కానీ ఎప్పుడైనా సరే, ఎప్పుడు నిజంగా నీ మనసులో ఒక్కసారన్నా రక్షణ పొందిన దగ్గర ఒక్కసారైనా సరే నేను కూడా క్రీస్తులాగా ఉండాలి, కనీసం నువ్వు ఉన్నావో లేదో పక్కన అర్థం, నాకు కూడా ఉండాలని అనిపిస్తుంది, ఉంటే ఎంత బాగుంది, నాకెంత బాగుంటుంది, నాకెంత తృప్తి ఉంటుంది అని రక్షణ పొందిన దగ్గర నుండి ఈ మూమెంట్, ఈ రోజు వరకు ఒక్కసారైనా మనం అనుకున్నామా? ఆలోచిస్తే తెలిసిపోద్ది నిజంగా మనం అసలు ఎంత ఆశపడుతున్నాం ఈ విషయాల మీద. వారాలు వాక్యాలు అయితే మనం వింటున్నాం. కానీ ప్రాబ్లం ఏంటంటే మనకు చాలా విషయాలు తెలియక కూడా కాదు, అర్థం కాకుండా అర్థం అవుతున్నాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే బేసిక్గా మార్చుకోవట్లేదు. వాక్యం ఉన్నప్పుడు వినాలి, అవునంటే మారాలి, మారితే ఇలాగా బైబిల్లో ఉంది కదా అంటున్నాం, కానీ మార్చుకోవట్లేదు. మార్చుకోవడం ఎంత ఈజీ. అది నీ చేతుల్లో ఉన్నటువంటి పని కదా, వేరే చేతుల్లో కాదు. అది దేవుడి చేతుల్లో లేదు, అది సాతాను చేతుల్లో కూడా లేదు కదా, నీ చేతుల్లో ఉంది. అందుకని పౌలు నువ్వు మార్చుకుంటున్నాడు, అది వెంట అది నీ చేతుల్లో ఉంది కానీ మార్చుకోమంటున్నాడు. కానీ మనకు అదే చాలా కష్టం అయిపోతుంది. అందుకనే చాలా విషయాలు మనం క్రైస్తవ జీవితంలో ఏవైతే నువ్వు చేయవలసినటువంటి కార్యాలు ఉన్నాయో, ఆది సంఘం ఏవైతే చేస్తూ ఉందో, ఆది సంఘం ఏదైతే విశ్వాసులు ఇలా చేశారు అలా చేసి చెప్పుకుంటున్నావో అవన్నీ చాలా ఎక్స్ట్రాడినరీ కార్యాలు మనకు అనిపిస్తున్నాయి. అవన్నీ ఆది సంఘాన్ని మీరు అపోస్తల కార్యం మొదటి 3-4 అధ్యాయాలు మీరు చదివితేనే చాలు. అసలు అవి యాక్చువల్గా అసలు అద్భుతాలు కాదు, కానీ వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ చూడండి. అంటే వాళ్ళ క్రైస్తవ జీవితంను జీవించినటువంటి విధానం ఒకసారి చూస్తే అసలు ఈ రోజుల్లో క్రిస్టియన్టీలో మనకు అది నార్మల్ కనబడడం చాలా కష్టం తెలుసా. ఆది సంఘం ఎలా జీవించింది ఆ రోజుల్లోనే. ఒకసారి రక్షణ పొందిన తర్వాత యూదుడు క్రీస్తు దేశస్తుడు అనే భేదమే లేదు, ఏ భేదం లేదు. చదువుకున్నవాడు చదువు లేనివాడు అని లేదు, పెద్ద ఉద్యోగం చిన్న ఉద్యోగం అని లేదు, వాడు కొత్తగా రక్షణ పొందిన క్రిస్టియన్ అని, నేను పుట్టుకతోనే క్రిస్టియన్ ఫ్యామిలీ అని, ఈ రకమైన డిఫరెన్సెస్ బేసిక్గా వాళ్ళ మధ్యన అసలు లేనే లేవు. వాళ్ళందరూ కలిసి యూదులుగా ఉండి క్రైస్తవుడు మారినటువంటి వాడు ఒకే దగ్గర కూర్చొని కలిసి భోజనం చేస్తున్నారు, కలిసి ఒకే దేవుని ఆరాధిస్తున్నారు. అన్యుడిగా ఉండి క్రీస్తుని నమ్మి క్రైస్తవుడు మారినటువంటి వాడు కలిసి కూర్చొని ఒకే దేవుని ఆరాధిస్తున్నారు. అదట అపోస్తలులు చదివిన ఆ రోజుల్లో ప్రపంచం, బయట ప్రపంచం సంఘంలో ఒకే సంఘంలోనికి ఒకే రూఫ్ కిందకి అన్యుడిగా ఉన్నటువంటి వాడు వెళ్తున్నాడు. ఆ అన్యుని ద్వేషించి ఎప్పటివరకు ద్వేషించిన ఒక యూదుడు కూడా క్రైస్తవులు మారిన తర్వాత ఇద్దరు కలిసి వెళ్ళి చర్చిలో ఒకే దేవుని ఆరాధిస్తున్నారు. అది చూసినప్పుడు నిన్నమంటారు ఇద్దరు కొట్టుకునేవాళ్ళు కదా, వీడు కుక్క అంటాడు పంది అనేవాడు కదా, ఇప్పుడు ఇద్దరు కలిసి ఎలా చర్చికి వెళ్ళి ఆరాధిస్తున్నారంటే ప్రపంచానికి అది ఆశ్చర్యం కలిగింది ఆ రోజున. ఓరేం చెప్పండి, యూదులకి అన్యులకి ఓపెన్గానే ఒక యుద్ధం నడుస్తుంది తెలుసా. ఓపెన్ తిట్టిన వాళ్ళు, ఒకరు కుక్క అంటే ఒకరు పంది అనేవాళ్ళు. ఎందుకంటే యేసుక్రీస్తు పిల్లలు తీసి కుక్క పిల్ల పెట్టి యుక్తం కాదన్నారు. బేసిక్గా యూదులు అన్యుని ఎలా చూశారంటే కుక్కల్లాగా చూశారు. అప్పుడు అన్యుడు కూడా ఏంటంటే కుక్కలు చూశారు కాబట్టి, క్రిస్టియన్స్కి ఏంటంటే పంది అంటే అపవిత్రమైనది చూశారు కాబట్టి వాళ్ళేం పంది అని పిలిచేవాళ్ళు యూదుల్ని. ఇలా ఏంటంటే ఒక రకం ఏంటంటే యుద్ధమే నడుస్తుంది తరచుగా, అది లోకంలో అది ఉంది. కానీ ఒక్కసారి సడన్గా ఒక టైంలో ఒక యూదుడు మారాడు, క్రిస్టియన్గా మారాడు, అతను చర్చికి వెళ్ళాడు. ఇంకొక అన్యుడు ఉన్నాడు, సువార్త ఉన్నాడు, క్రిస్టియన్గా మారాడు, చర్చికి వెళ్ళాడు. ఇప్పుడు ఇద్దరు అలా అనుకోవట్లేదు, ఇప్పుడు వీళ్ళిద్దరు అలాగనా అనుకోవట్లేదు. అది నిజంగా అద్భుతం కాదు. అది ఎవరికో అవసరం ఉంది, ఎవరికో బాగాలేదు, ఎవరికో ఆర్థిక ఇబ్బందులు అంటే వీళ్ళు స్థలాల్ని పొలాలని అమ్మి మరి తీసుకొచ్చి పేదల పాదాల దగ్గర పెడుతున్నారు. అద్భుతం కాదా? మనం ఇప్పుడు అది చేద్దాం అనుకుంటే ఆ రోజులకు బాగా బలిసిపోయింది ఎక్కువ ఉంది, అందుకని అమ్మేశారు అనుకుంటాం. ఇవ్వడానికి కావాల్సింది ఎక్కువ కాదు, ఇవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది మనసు. చాలామంది క్రిస్టియన్ అనుకుంటారు నాకు ఉంటే ఎద్దునండి, నా దగ్గర లేదండి అంటాం. ఇవ్వంటే అలా స్టార్ట్ అవ్వదు. నా దగ్గర ఎక్కువ ఉంటే అప్పుడు ఇస్తాను దగ్గర స్టార్ట్ అవ్వదు. ఉన్న దాంట్లో నువ్వు కూడా స్టార్ట్ చేస్తా, అప్పుడు దేవుడు నీకు ఇంకా ఎక్కువ ఇస్తాడు, అప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ తిరిగి ఇస్తావు, అప్పుడు మరలా దేవుడు నీకు ఇంకా ఎక్కువ ఇస్తాడు. అది అలా బిగిన్ అవుతుంది. దేవుడు నాకు ఇస్తే అప్పుడు నేను ఇస్తానండి కాదు, ఇచ్చే మనసులో నీకు ఆల్రెడీ ఉంటే నువ్వు ట్రై చెయ్యు, నువ్వు చేసి చూడు, అప్పుడు దేవుడు ఇంకా ఎక్కువ నీకు దేవుడు ఇస్తాడు. అలా ప్రతిదీ ఏంటంటే నాకు ఎక్కువ ఉంటే, నాకు కెపాసిటీ ఉంటే చేస్తాను కాదు, కెపాసిటీతో స్టార్ట్ అవ్వదు, మనసుతో స్టార్ట్ అవుతుంది. అందుకని అపోస్తల కార్యంలో కనుక ఎవరన్నా వాళ్ళు పొలాలు అనే సఫర్ లాంటి వాళ్ళు పొలాలు అమ్మి అవన్నీ అమ్మి తీసుకొచ్చి పేదల పాదాలు పెట్టంటే వాళ్ళు బాగా ఎక్కువ ఉందిలేండి అందుకే తీసుకొచ్చి ఇచ్చారు అనుకోండి. ఎక్కువ ఉంది కాడ తీసుకొచ్చాను కాదు, వాళ్ళకి అంత మనసు ఉంది కాడ తీసుకొచ్చి ఇచ్చారు వాళ్ళు.
ఎందుకంటే అక్కడ పేతురు అడిగాడు వాళ్ళని, మనకి అవసరం ఉంది, అందరూ ఎంతో కొంత, కుటుంబానికి ఎంత ఉండి అన్నాడా? అనలేదు. ఈ రోజులు ఏదైనా చేయాలంటే కుటుంబానికి ఎంత ఉండని బలవంతంగా తలకేకి ఎంత అంటే తప్ప రాదు. అది కూడా డౌటే మళ్ళీ. అంటే అలాంటి మెథడ్స్ ఏంటంటే అది యాక్చువల్ చెప్పాలంటే అది చాలా అల్పమైనటువంటి క్రైస్తవ జీవితం. అది పరిచయం అంటే అలా జరగదు, అలా చేయకూడదు కూడా. యాక్చువల్గా క్రిస్టియన్ లైఫ్ అనేటువంటిది, సంఘం యొక్క పరిచయం అనేటువంటిది ఆ స్థాయిలో కార్యాలు చేయడం కాదు, ఆ స్థాయిలో అంత అల్పంగా ఆలోచించడం కాదు. అన్న డబ్బులు విషయానికి వచ్చేసరికి ఎక్కువగా మనం ఇక్కడ మాట్లాడడానికి ఇష్టపడం. ఎందుకంటే అసలు నిజంగా అది అలా చేసేది కాదు. ఎవరు అడిగారు కాబట్టి, ప్రెషర్ పెట్టారు కాబట్టి చేసేది కాదు. నీకు అనిపించే ఆ కార్యాన్ని నువ్వు చెయ్యాలి. ఈవెన్ దేవునికి ఇచ్చేటువంటి కానుకలు అంతే, దశభాగం అయినా సరే అంతే. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఎవరెవరిని అడగరు. కానీ నీకు దేవుని గణపరచాలి, నీకు అనిపించాలి, నువ్వు ఆ కార్యాన్ని చేయాలి. అలాగే ఏంటంటే ఇది ఇంకా మనం ఏదైతే ఇప్పుడు చేస్తామని చెప్పుకుంటామో అది మినిమంగా నువ్వు దేవుడు చెప్పింది నువ్వు చేస్తున్నావు. ఎక్స్ట్రాగా మనం ఏం చేయట్లేదు తెలుసా? మన సంఘం చెప్తున్నాను. మీరు ఒక దేవుని కానుకలు ఇచ్చిన, దశమ ఇచ్చిన, లేదా పాటలు పాడినా, కూర్చొని వాక్యం అయినా సరే మేము ఏదో గొప్పగా చేస్తున్నాం అనుకోండి. నువ్వు మినిమంగా బైబిల్లో దేవుడు ఆజ్ఞాపించిన వరకు నువ్వు మినిమం చేస్తున్నావు, నువ్వు మినిమమే చేస్తున్నావు. అది కూడా చాలా సందర్భాల్లో చేసి కూడా సరిగ్గా చేయట్లేదు. మనం సరైన యాటిట్యూడ్తో చేయట్లేదు, సరైన వైఖరితో, సరైన మనస్తత్వంతో దేవుని గణపరిచేలాగా చేయట్లేదు. ఏదో చేయాలి కదా, పాస్టర్ గారికి అవసరాలు ఉంటాయి కాబట్టి ఆయన డబ్బులు ఇస్తున్నట్టు ఇస్తున్నారు. అది దేవుని గణపరచడంలో ఎవరు ఆలోచించట్లేదు చాలా సందర్భంలో. మీరు అలా కంటిన్యూ అయితే ఒక టైం వస్తే కట్టిన మాట్లాడాల్సి వస్తుంది అలా చేస్తే. ఎందుకంటే అది అలా చేయడానికి వీలు లేదు. ప్రతిది ఎలా చేయాలి? నీకు ఇష్టపూర్వకంగా నువ్వు ఆ కార్యాన్ని దేవుని గణపరచడానికి చేయాలి. ఇది బలవంతంగా చేయకూడదని బైబిలే చెప్తుంది. బలవంతంగా చేయొద్దు అంటుంది బైబిలే. కాకపోతే క్రిస్టియన్స్ ఈ రోజుల్లో సంఘాలు పరిచయాలు ఆలోచిస్తారా? బలవంతంగానే సరే డబ్బులు అవసరం ఉంది రప్పించుకోవాలని చూస్తున్నాం. కానీ క్రైస్తవ జీవితం యాక్చువల్గా అలాగున్నా కాదు. వాళ్ళందరూ ఇష్టపూర్వకంగా, పేతురు అడగకుండానే, అపోస్తులు అడగకుండానే అడగకుండా పౌలు సువార్త అక్కడికి వెళ్తున్నాడంటే వాళ్ళు చాలా కార్యాలన్నీ మూట కట్టి తీసుకొచ్చి పౌలుకి ఇచ్చేసేవాళ్ళు. పౌలు అడగలేదు కానీ వాళ్ళు ఇచ్చారు. అంటే ఏంటి? వాళ్ళు అలా మారిపోయారు. వాళ్ళందరూ అలాగున్నా వాళ్ళకి అందరికి ఎక్కువ ఉంది కాబట్టి అని కాదు, వాళ్ళందరికీ ఎక్కువ ఉంది కాదు. అంటే ఏంటి అంటే వాళ్ళు అంత ఎక్స్ట్రాడినరీ, వాళ్ళు ఎలా బ్రతికారు, వాళ్ళు ఇంకో గురించి అంత లోతుగా ఎలా ఆలోచించారు. నన్ను అడిగితే క్రీస్తు కూడా ఎగ్జాక్ట్ అలా కదా ఆలోచించాడు లోకం ఉన్నప్పుడు. ఏమన్నా ఆయన యేసుక్రీస్తు బోధకుడు వచ్చారు, 5,000 మంది వచ్చారు, వాక్యం కోసం వచ్చారు, నేను వాక్యం బోధించాను, పంపించవచ్చు కదా. వాళ్ళ కడుపు నింపాలని ఆలోచన ఎందుకు రావాలి ఆయనకి? నేను వాక్యం చెప్పాలనుకున్నాను కాబట్టి నేను వాక్యం చెప్తాను అని చెప్పి వెళ్ళిపోవచ్చు ఆయన. చెప్పేసి ఇంటికి వెళ్ళిపోవడం అనొచ్చు కదా. లేదా ప్రసంగం త్వరగా ముగించేసి భోజనం టైం అవుతుంది వెళ్ళిపోవడం చెప్పొచ్చు కదా. అలా చెప్పకుండా ఎక్కువసేపు ప్రసంగం చేసేసి మళ్ళీ అలాగే వెళ్ళిపోతే వాళ్ళు పడిపోతారేమో అని చెప్పేసి మళ్ళీ ఒక అద్భుతం చేసి 5,000 శిష్యులు కూడా వద్దన్నా సరే నేను చేశారు ఆ కార్యాన్ని. ఎందుకు అలాగా? ఇప్పుడు ఎగ్జాక్ట్ క్రీస్తులాగానే కదా ఆది సంఘం కూడా చేసింది. మరి రానప్పుడు సంఘానికి ఏమైపోతుంది? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన మెయిన్ టార్గెట్ ఏంటంటే మన మెయిన్ గురి క్రీస్తులాగా మారడం మన గురిగా లేదు. యాక్చువల్గా క్రీస్తుగా మారడం మన గురిగా లేదు. అందుకని ఏంటంటే చాలా అన్యులు కూడా ఏం చెప్తారు, మాకు క్రీస్తు అంటే ఇష్టమేనండి కానీ క్రిస్టియన్స్ అంటేనే మాకు పడదండి అంటారు. ప్రపంచానికి క్రీస్తు అంటే ఇష్టమేనంట కానీ మాకు క్రిస్టియన్స్ అంటేనే పడరండి. నాకు వాళ్ళు నచ్చలేదు, క్రీస్తు ఇష్టమే, యేసుప్రభువు నాకు ఇష్టమేనండి కానీ క్రైస్తవులు నాకు ఇష్టం అంటారు. కారణం ఏంటి? అది వాళ్ళ ప్రాబ్లం కాదు, మన ప్రాబ్లం అది. మనం అలాంటి ఇంప్రెషన్ ప్రపంచానికి మనం ఇచ్చాం, మన ప్రాబ్లం. ఎందుకంటే మన మనసు మనం నూతన పరచుకోవట్లేదు. అందుకే మనం బెటర్గా కొన్ని కార్యాలు మనం చేయట్లేదు కాబట్టి మన ఎంతసేపు స్వార్థంగానే ఆలోచిస్తుంది. ఎంతసేపు దేవుడి మీద ఆధారపడి నేను అంతలాగా ఆలోచిస్తున్నాను అంటే మన ఆశ బేసిక్గా ఫస్ట్ ప్రయారిటీలో ఏముందంటే నేను పైకి రావాలి అన్నదే ఉంది మనకి. అంతేగాని నేను క్రీస్తులాగా మారాలన్నది అనిపించట్లేదు. కానీ ఏది యాక్చువల్గా వాల్యుబుల్ ప్రపంచంలో నువ్వు ఎంత సంపాదించుకున్నా అన్న దాన్ని బట్టి దేవుడు పరలోక రాజ్యం నీకేమో అక్కడ గిఫ్ట్ ఏమి ఇవ్వడు, ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఏమి ఇవ్వడు. నువ్వు ఎక్కువ సంపాదించుకున్న దాన్ని బట్టి నీకు గిఫ్ట్ ఏమి దేవుడు ఇవ్వడు. నువ్వు ఎంత బెటర్గా జీవించి అనుకూలంగా జీవించున్న దాన్ని బట్టి పరలోకం నీకు బహుమానం దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఎంతమందికి ఉపయోగపడ్డా ఉన్న దాన్ని బట్టి, నువ్వు ఎంతమంది దేవునితో తిప్పి ఉన్న దాన్ని బట్టి దేవుడు మనకు బహుమానం ఒక టైంలో ఇస్తాడు. నువ్వు ఎంత బాగా ఈ లోకంలో బ్రతికేసావు, ఎంత ఉన్నతంగా బ్రతికి, ఎంత మంచి బట్టలు కట్టుకున్నావు, ఎంత మంచి ఇంట్లో ఉన్నావు, ఎంత శాలరీ డ్రా చేస్తున్నావు ప్రతి నెల, అసలు పరలోక రాజ్యంలో దానికి విలువ అసలు దేవునికి డబ్బు అనేది అసలు పెద్ద లెక్కే కాదు దేవునికి. కాబట్టి మన గురి ఏమవ్వాలి? నేను కూడా క్రీస్తులాగా మారన్నది మన గురి అవ్వాలి. మనం పాట పాడతాం నిజంగా ఆ మింగుతూనే పాట పాడాలి. అట్లీస్ట్ ఉన్నవా లేదని ముందు పక్కన పెడితే కనీసం నీకు లోపల అట్లీస్ట్ ఆశ ఉందా? ఆశ ఉంటే నీకు ఆలోచన ఉంటుంది కదా. ఆ ఆలోచన ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా అదే కదా క్రియల్లోకి వస్తుంది. నువ్వు మనసు మార్చుకుంటానే క్రియల్లోకి వస్తుంది. అందుకు ఆలోచన చాలా ఇంపార్టెంట్. మనం అలాగే అసలు కనీసం అలాంటి ఆశలు మనకు మనసులో ఉండేదిగా ఆలోచించుకోవాలి. ఏదో చూడండి, ఒకసారి బైబిల్ మనం చూస్తే ఒకసారి చూడండి, ఆదికాండంలోకి వెళ్దాం ఒకసారి.
ఎంతమంది చెప్పాను లేదు గుర్తులేదు, కానీ ఒకసారి మళ్ళీ చూసుకుందాం. ఆదికాండం 11వ అధ్యాయము. ఆదికాండం 11వ అధ్యాయము. ఇక్కడ బాబేలు గోపురం గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. ఆదికాండము 11వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతాను. ఆదికాండం 11వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండం 11వ అధ్యాయం 6వ వచనం. బాబేలు గోపురం గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఇదిగో జనము ఒక్కటే, వారికి అందరికీ భాష ఒకటే. ఇక్కడ గమనించండి, వారు ఈ పని ఆరంభించున్నారు, ఇక మీదట వారు చేయదలచు అంటే తలచిన అంటే ఆలోచించిన ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమియు నుండదు. ఇక్కడ చూడండి, దేవుడు అంటున్నాడు స్వయంగా, వాళ్ళు బాబేలు గోపురం కట్టడం చూస్తున్నారు, అది దేవుని చిత్తం కాదు యాక్చువల్. ఎందుకంటే వాళ్ళు స్వార్థంతో చేస్తున్నారు పని. ఎగునో సక్సెస్ఫుల్ అయ్యారా? ఆల్మోస్ట్ ఆల్ సక్సెస్ఫుల్ అయ్యారు. స్వార్థంతో స్టార్ట్ చేశారు, ఆల్మోస్ట్ చాలా వరకు రీచ్ అయ్యారు. స్వార్థంతో చేస్తే మొదట్లో ఆగిపోద్ది అనుకున్నా, అలా ఆగదు. ఎందుకంటే నీకంటే సొంత ఇష్టం ఉంది కానీ నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు. అలా ఇక్కడ వీళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. ఒక మొమెంట్ దేవుడు అంటున్నాడు, అక్కడ దేవుడు అంటున్నాడు, వీళ్ళు తలచినా సరే సరే అంటే అర్థం ఏంటి? వీళ్ళు ఏదైతే చేద్దామని తలస్తున్నారో దానికి ఆటంకమే లేదు. దాని రీజన్స్ చెప్తాడు దేవుడు. అక్కడ వాళ్ళందరూ ఒకటే భాష, వాళ్ళందరూ ఒకటే ఐక్యత అని చెప్తున్నాడు. కానీ ఒకసారి మీరు రండి, వాళ్ళకి దేవుడు వాళ్ళ మైండ్ సెట్ గురించి కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు చేస్తున్న ఈ పని అంటలేదు, వాళ్ళు తలచినటువంటి, అసలు ఫస్ట్ ఇది కడదామనేటువంటిది ఫస్ట్ ఎవరో కొంతమందికి మైండ్లో వచ్చినటువంటి ఆలోచన తెలుసా. అందుకని మీరు కొంచెం కనుక మనం పైకి వెళ్ళి చదివామనుకోండి, అసలు వాళ్ళ ఆలోచన చూడండి, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది తెలుసా. 3వ వచనం కనుక చూడండి, కొన్ని వచనం చదువుతాను. వాళ్ళు అనుకున్నారు 3వ వచనంలో, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రెండని ఒకరితో ఒకడు మాట్లాడుకుని, రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీళ్ళను వారికి ఉండేను. అంటే బేసిక్ ఏం చెప్తానంటే, వాళ్ళు యాక్చువల్గా ఆ రోజుల్లో ఏంటంటే రాళ్ళతో ఎక్కువ కడతారు ఇల్లులు. కానీ ఆ మూమెంట్లో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బ్రిక్ సిమెంట్ వాడదానికి కనిపించిందంట. బేసిక్గా దాని మీనింగ్ అదే. అక్కడ కొన్ని పదాలు మనకు అర్థం కాని పదాలు ఉన్నాయి, కానీ బేసిక్గా అంటే ఒక ఇటుకలు తయారు చేసి సిమెంట్తో మనం కడదాం, వర్క్ స్ట్రాంగ్గా ఉంటుంది, ఫాస్ట్గా అవుతుంది. ఫస్ట్ టైం మనిషికి ఆలోచన, రాళ్ళతో కట్టేటువంటి వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, నూతనమైన ఆలోచన వచ్చి ఇప్పుడు ఆ పని చాలా ఫాస్ట్గా చేసుకెళ్తున్నారు. ఒక మనిషికి మైండ్లోకి వచ్చింది ఏమంటే, మనం వర్క్ ఫాస్ట్గా చేయాలంటే, స్ట్రాంగ్గా చేయాలి, బలంగా ఉండాలి, గొప్పగా ఉండాలి అనుకుంటే, ఫాస్ట్గా అవ్వాలనుకుంటే, మనం నార్మల్గా ఇప్పుడు రాళ్ళతో చేస్తున్న అలా కాదు, ఇటుకలతో చేద్దామని ఎవరో ఒకరు మైండ్లో థాట్ వచ్చింది. ఇప్పుడు చూడండి, నిజంగా కొత్తగా ఒక కొత్త విధానాన్ని కనుగొన్నారు. కన్స్ట్రక్షన్ చేయడానికి ఒక కొత్త విధానం కనుక్కున్నారంటే అది ఊరినే తెల్లారి లెగ్గానే ఆటోమేటిక్ మైండ్ వచ్చేది. బాగా ఆలోచిస్తేనే అలాంటి ఆలోచనలు వస్తాయి. నేను గత వారం చెప్పని చూసారు, పెద్ద పెద్దలు పెట్టినప్పుడు ఊరినే రాత్రికి ఒక కళ వచ్చింది, తెల్లరిపాటికి పెట్టేశారు, స్టార్ట్ చేస్తారు అన్నది కాదు. కొన్ని సంవత్సరాల పాటు దాని గురించిన ఆలోచన చేస్తా ఇంక నువ్వు దాన్ని షార్ప్గా మార్చుకుంటూ, పర్ఫెక్ట్గా మార్చుకుంటూ, కరెక్ట్గా ఆలోచన ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక కార్యం చేయడానికి ముందుకెళ్తారు, తలపెడతారు. అప్పటి వరకు ఆ వర్క్ స్టార్ట్ అయినప్పటికీ ఇంకను ఆ వర్క్ అంతా కూడా ప్రాసెస్లో ఉంది, కానీ అది మనసులో తలస్తూ ఉన్నారు. ఎవరికి తెలియపోవచ్చు, కానీ అది మైండ్లో ఉంటుంది. అలా ఇక్కడ కూడా వీళ్ళు మైండ్లో పెట్టారు. మైండ్లో వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, దాన్ని నిజంగానే చేయగలిగారు. అంటే అర్థం ఏంటి? మనసులోకి ఒక ఆలోచన వస్తే ఖచ్చితంగా నువ్వు దాన్ని చేసేసే తీరుతావు. సరిగ్గా నువ్వు ఆలోచన చేస్తే చేసేస్తావు. ఎందుకంటే మన మనస్సుకి ఆ కెపాసిటీ దేవుడు ఇచ్చాడు తెలుసా. మనసు అంటే గత వారం ఎంతమంది చెప్పినట్టుగా నువ్వు ఊహించుకొని, ఆలోచించుకొని నిర్ణయం తీసుకోగలిగేటువంటి సామర్థ్యం అటువంటిది మనసుకు ఉంది. నీ మనసు ముందు నుంచే పాడైపోయిందని చెప్పింది చూస్తారా. కానీ అలాగనే దేవుడిచ్చేటువంటి మనసు ఒరిజినల్గా దేవుడిచ్చాడు కాబట్టి నీ జీవితం శ్రేష్టంగా మారడానికే దేవుడు నీకు మనసు అటువంటిది ఇచ్చాడు. ఇప్పుడు మనం మనసు పాడైపోయింది, మనం మార్చుకోవాలని చెప్తున్నాం అంటే, అసలు మనసు అంటుంది ఒరిజినల్గానే చెడ్డదని కాదు, ఒరిజినల్గా చెడ్డది కాదు. ఒరిజినల్గా దేవుడు చేసినప్పుడు పాపం నాకు మునుపు కాబట్టి అదంతా మంచిగానే పనిచేసింది. దేవుడు మనసు ఇచ్చిన అర్థం ఏంటి? ఎలాగైతే ఆదాముకు 2 కాళ్ళు ఇచ్చాడో అలాగే మనసు కూడా ఇచ్చాడు. ఆలోచిస్తాడు, నిర్ణయం తీసుకుంటాడు, దాని ప్రకారంగా చేస్తాడు. అంటే జంతువులకు పేరు పెట్టాడు కదా ఆదాము, ప్రతి జంతువుకి పేరు పెట్టాడు. ఎలా పెట్టాడు? ఆలోచించే పెట్టుంటాడు కదా ఖచ్చితంగా. అంటే చూడండి, అంటే అక్కడ జంతువులు పేరు పెట్టడానికి ఏం పేరు పెడతాడో ఆదాము అని కూడా దేవుడు అనుకొని సరదాగా ఏదో చిన్న పిల్లడి దగ్గర తీసుకొచ్చినట్లు ఎలా డీల్ చేస్తాడు దీన్ని చూద్దాం, ఏం పేరు పెడతా చూద్దాం అన్నట్టుగా ఆదాం దగ్గర దేవుడు జంతువులు తీసుకొస్తే ప్రతి జంతువుకి ఆదాం పేరు పెట్టాడు. ఆదాం యొక్క కెపాసిటీ చూడండి, మనసు యొక్క కెపాసిటీ చూడండి. ఎన్ని జంతువులకి మనం ఈ రోజుల్లో ఇంట్లో ఒకరు పుడితే వాళ్ళకి పేరు పెట్టాలంటే 10 మందికి చెప్తాం, ఇంటర్నెట్లో చూస్తాం, పేర్లు ఉన్న బుక్ తీస్తాం, రెఫర్ అన్నీ చేస్తాం. అయినా కూడా సరైన పేరు పెట్టదు అనుకుంటాం మనం. అంతా నెతికిన తర్వాత కూడా ఒక పేరు పెట్టడానికి 2 పేర్లు పెట్టడానికి. కానీ ఆ రోజుల్లో ఆదాం అన్ని పేర్లు పెట్టాడు. అంటే చూడండి, ఆదాం యొక్క మైండ్ అప్పుడు ఎంత షార్ప్గా ఉండాలి, ఎంత కెపాసిటీతో ఉండాలి. సరే ఆలోచించండి. అంటే దేవుడు ఒరిజినల్గా మనకి మనసు అటువంటిది ఇచ్చినప్పుడు ఏ కెపాసిటీ దేవుడు మనకి ఇచ్చాడో చూడండి.
ఇప్పుడు అది పాడైపోయింది. ఇప్పుడు మనసు మురికైపోయింది కాబట్టి, మురుగుంది కాబట్టి నీకు అంత అట్రాక్టివ్గా అనిపించలేదు, అది నెగిటివ్గా అనిపిస్తుంది. కానీ నువ్వు దానికి నిజంగా కనుక ఈ ఒక మనసు అంటే వస్త్రంలా తీసుకుంటే మురుగుంది కాబట్టి నీకు అసహ్యంగా అనిపించి అది వేసుకోవాలనిపించలేదు. కానీ ఒక్కసారి నువ్వు సరిగ్గా వాష్ మిషన్ వేసి వాష్ చేసావు అనుకో, దానికి మరకలన్నీ పోతే అది ఎంత అద్భుతంగా కనబడుతుంది అంటే మరలా నీకు వేసుకోవాలని నీకే అనిపిస్తుంది వస్త్రం. ఎగ్జాక్ట్ అలాగనే మనసు ఎగ్జాక్ట్ అంతే. ఇప్పుడు పాడైపోయింది కాబట్టి మార్చుకో అని చెప్తున్నాం. మైండ్ పొల్యూట్ అయిపోయిందని చెప్తున్నాను కాబట్టి అది నెగిటివ్గా అనుకోదు. ఇది దేవుడు ఇచ్చాడు మన జీవితాన్ని కట్టుకోవడానికి, నువ్వు కొన్ని కార్యాలు సాధించుకోవడానికి. నీ మనస్సు కూడా దేవుడు ఒక సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఆ సామర్థ్యమును నువ్వు యూజ్ చేసుకొని నీ లైఫ్ బెటర్గా మార్చుకోవాలని. అప్పుడు మనస్సు మరి నూతన పరుచుకోమన్నప్పుడు కూడా పౌలకి మీనింగ్ అదే అవుతుంది కదా. ఎందుకు మార్చుకోమంటున్నాడు? మార్చుకోవడం వల్ల కొందకి అంటే పాపం మునుపు ఎలాగా ఆదం యొక్క మనసు ఉండదో, నువ్వు గ్రాడ్యువల్గా మనస్సును కడుక్కుంటా, వాష్ చేసుకుంటా, నూతన పరుచుకుంటా కనుక గ్రాడ్యువల్గా అలా వెనక్కి వెళ్ళనుకో, అందులో ఉంటుండే మలినమంతా పోతుంది అనుకో, నీ మైండ్ చాలా షార్ప్గా చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది కదా. కంప్యూటర్ బాగానే పనిచేస్తుంది. వైరస్ కనుక ఎంటర్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ సిస్టమ్ చాలా చాలా తేడాగానే బిహేవ్ చేస్తుంది. కొన్నిసార్లు మనకు అర్థం కూడా కాదు ఎందుకు ఇది ఇలా చేస్తుంది, ఏమైంది అనుకుంటాం. వైరస్ లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ అది ఫాస్ట్గా చాలా పర్ఫెక్ట్గా అది కనుక ఫంక్షన్ అవ్వాలంటే ఆ వైరస్ తీసేస్తే మళ్ళీ ఒరిజినల్గా పనిచేస్తుంది బాగా. అది బాగా పనిచేయడానికి దాన్ని ఒరిజినల్గా డిజైన్ చేశారు. కానీ మధ్యలో ఎక్కడో ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది కాబట్టి కంప్యూటర్ చెడ్డదని కాదు, జస్ట్ నువ్వు వైరస్ని తీసేసాయి, నీకు కంప్యూటర్ చాలా బెటర్గా యూజ్ అవుతుంది, నీ లైఫ్ ఈజీగా మారుస్తుంది. ఎగ్జాక్ట్ అలాగనే మనసు కూడా ఎగ్జాక్ట్ అలాంటిదే. వైరస్ వచ్చేసింది మనకు లోపలికి. ఇప్పుడు వాక్యం అనేటువంటి యాంటీవైరస్ని బుర్రలోకి మైండ్లోకి ఎక్కించుకుంటూ ఉండడమే. అది ఎంత ఎక్కువ వాక్యముతో మల్లమైపోయినటువంటి మనసును కడుగుతూ ఉంటావు, నీ మనస్సు నీ జీవితమును కట్టుకోవడానికి, నీ మనస్సు నువ్వు ఆశలను పొందుకోవడానికి అంత అనుకూలంగా నేను ముందుకి బలముగా నడిపిస్తుంది. తెలుసా? మనస్సును దేవుడు అందుకు ఇచ్చాడు. మనసు మార్చుకోండి అని ఇన్ని వారాలు చెప్తున్నావు అంటే ఎవరికో మేలు జరుగుతుందని కాదు. నువ్వు మనసును నూతనపరచుకుంటే నీకు మేలు జరుగుతుంది. నువ్వు సంతోషంగా బతుకుతావు, నువ్వు సమాధానంగా బతుకుతావు, నువ్వు నెమ్మదిగా బతుకుతావు. నువ్వు ఆశలు పొందుకోవడానికి నీ మనసులో ఏదైతే అడ్డుగా ఉందో అడ్డు నువ్వు తీసేసుకుంటే నువ్వే కొన్ని వాగ్దానాలు స్వతంత్రించుకుంటావు. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ ప్రజలు చూడండి, ఐగుప్తులో నుండి బయటికి దేవుడు అద్భుతాలు చేసి రప్పించాడు, ఫరోని కన్విన్స్ చేసి రప్పించాడు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత చూడండి, దేవుడు ఐగుప్తులో ఉండే, నేను చాలాసార్లు చెప్తాను చూస్తారా, దేవుడు ఐగుప్తులో ఉండే బయటికి తీసుకొచ్చాడు, కానీ వాళ్ళ బుర్రలో నిండిపోయిన ఐగుప్తుని మాత్రం దేవుడు బయటికి తీయలేకపోయాడు. అందుకే చూడండి, వారు దాటేసి చాలా కాలం పాటు యాత్ర చేసేసి వాళ్ళకి వెనక్కి వెళ్ళడానికి మధ్యన ఎర్ర సముద్రం అడ్డున్నా సరే, అంటే దాటి వచ్చిన తర్వాత ఇంకొక మరలా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోదాం ఆలోచించారు. సముద్రం అడ్డుందో మనం ఎలా వెళ్తామని ఆలోచించాలి కదా. ఎంతమంది అంటే మోషే ఉన్నాడు, సముద్రాన్ని పాయలు చేసి దేవుడు పాయలు చేస్తాడు, మనం వచ్చాము అని అలా ఆలోచన మానేసి వాళ్ళు ఎంతగా చూడండి, వాళ్ళ మనసులో ఇంకా ఐగుప్తు ఎంత బలంగా స్థిరపడిపోయిందంటే దేవుడు వాళ్ళని ఐగుప్తు నుంచి భౌతికంగా అయితే దూరం చేశాడు, కానీ మానసికంగా మాత్రం వాళ్ళు దాన్ని దూరం చేసుకోలేదు. అంటే బేసి చెప్పాలంటే వాళ్ళ లొకేషన్ మారింది, కానీ దానికి తగ్గట్టుగా వాళ్ళ మైండ్ మాత్రం మారలేదు. అప్పుడు మారిపోతే ఏమవుతుంది, ఇంకా నువ్వు సమృద్ధిలో కూడా దరిద్రంగానే బతుకుతావు. దరిద్రం నేను తిట్టడం చెప్పట్లేదు, పేదల్లా బతుకుతావు. దేవుడిని ఏ స్థాయిలో నిన్ను ఉంచాలని ట్రై చేస్తున్నాడో, దేవుడు ఏ స్థాయిలో అయితే నేను పెడదామని నీకు కెపాసిటీ ఇస్తున్నాడో దానికంటే చాలా అల్పంగా బ్రతికే ప్రయత్నం చేస్తాం. అందుకని చూడండి, వెనక్కి వెళ్ళాలంటే కూడా మళ్ళీ సముద్రం పాయలేదు, కానీ వెనక్కి వెళ్ళాలి నిజంగా వెళ్ళాలనుకున్నా. కానీ వాళ్ళు అంటున్నారు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేస్తే చాలు, ఎదురు శత్రువు కొంచెం బలంగా ఉన్నాడు అనిపిస్తే చాలు, చిన్న ప్రాబ్లం వస్తే చాలు, మమ్మల్ని చంపడానికి ఇక్కడ తెచ్చావా, ఐగుప్తే బాగుంది కదా అన్నారు. ఎన్నిసార్లు అన్నారు ఐగుప్తే బాగుందన్న మాట. నిజంగా ఐగుప్తు అంత ఈజీగా ఉందా వాళ్ళకి? లేదు. అంటే చూడండి, దేవుడు ఈజీగా ఫరోని కన్విన్స్ చేసి లేదా బలవంతంగా అయినా సరే బయటికి దేవుడు రప్పించగలిగాడు, కానీ వాళ్ళ మనసులో ఉన్న ఐగుప్తు మాత్రం దేవుడు కూడా తీయలేకపోయాడు. దేవుడికి వాళ్ళని ఎర్ర సముద్రం పాయల్చడం చాలా ఈజీ అయిపోయింది దేవునికి, కానీ వాళ్ళ మనసులు మార్చడం మాత్రము దేవుని వల్ల అవ్వలేదు. ఎందుకంటే అది నీది, నీకే దాని మీద హక్కు దేవుడు నీకు ఇచ్చాడు, నువ్వు అనుకుంటే అది జరుగుతుంది. ఇప్పుడు అలాగే అందరూ ఉన్నారా? అందరూ యెహోషువ కాలేబు మంచిగా ఉన్నారు కదా అని అంటాను. మనం అందరిలాగా యెహోషువ కాలేబులాగా మనం ఎందుకు ఉండకూడదు అంటాను నేను. అందుకని చూడండి, మనం కూడా ఎగ్జాక్ట్ అలాగే నువ్వు రకం దృష్టాంతంగా చూసుకుంటే లోకంలో మనం వేరే ఇప్పుడు వచ్చాం, కానీ ఇంకా ప్రాబ్లం ఏంటి, ఇంక నువ్వు రక్షణ పొంది ఇంక నువ్వు దేవుని సేవిస్తున్నావు, నువ్వు దేవుని నిజంగా నమ్ముతున్నావు, అయితే ప్రాబ్లం ఏంటంటే ఇంక నువ్వు లోకంలాగా ఆలోచిస్తున్నావు, ప్రయారిటీస్ నీకు లోకంలాగా ఉన్నాయి.
అందరూ చర్చకు వచ్చిన బైబిల్లో దేవుడు మనకేం చెప్తాడంటే నువ్వు మనసు మార్చుకో, నీ లైఫ్ బెటర్గా మారుతుంది అంటున్నాడు. అలాగే ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన అరణ్య యాత్రలో వాళ్ళ మనస్సును మార్చుకోలేదు. ఐగుప్తును తీసేసుకోవడానికి ఇష్టపడలేదు. దేవుడు వాళ్ళ కళ్ళ ముందు అద్భుతాలు చేసి పోషిస్తూ మీరు వెళ్ళబోతున్నటువంటి దేశము పాలు తేలను ప్రవహించేటువంటి దేశము అని దేవుడు ఎన్నిసార్లు దాన్ని వాళ్ళకు ఊహకిచ్చే ప్రయత్నం చేసినా సరే దాన్ని వాళ్ళు తలుచుకోలేదు. దేవుడు చెప్తున్నాడు అది పాలు తెంపని దేశం అని చెప్తున్నాడు. వాళ్ళు దాన్ని కదా అప్పుడు తలుచుకోవాలి. వాళ్ళ ముందున్నటువంటి దాన్ని కదా వాళ్ళు వేగరిగా ఉండాలి, దాన్ని కదా పట్టుకోవాలి, దాని వైపు కదా వాళ్ళు చూడాలి. కానీ దేవుడు వాళ్ళ ముందు పెడుతున్న దాన్ని చూడడం మానేసి వాళ్ళు వదిలేసి దాటేసి వచ్చినటువంటి దాన్నే మనసు పెట్టుకుని దాన్నే పెద్ద జ్ఞాపకం చేస్తున్నారు. మోషే ఎప్పుడూ దాన్ని జ్ఞాపకం చేయలేదు, కానీ ఇజ్రాయెల్ ప్రజలు జ్ఞాపకం చేసుకున్నారు, దాన్నే జ్ఞాపకం చేసుకున్నారు. అందుకనే దేవుడు ఐగుప్తుల నుండి వాళ్ళని బయట తెచ్చిందని అనుకున్న వాళ్ళ లైఫ్ అలాగే ఎండ్ అయిపోయింది తెలుసా. నన్ను చూడండి, నిజంగా చెప్తున్నాను చూడండి, మైండ్ కనుక మార్చుకుంటే నూతనపరుచుకుంటే నువ్వు ఆత్మీయంగా అన్ని రకాల కూడా నీ లైఫ్ ఈ రోజు ఉన్నటువంటి దానికంటే ఖచ్చితంగా బెటర్గానే మారుతుంది. బెటర్గా మారి తెరాలి. దేవుడు విడుదల ఇచ్చిన తర్వాత, దేవుడు నీకు రక్షణ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా లైఫ్ బెటర్గా మారి తెరాలి. ఎందుకంటే నిన్ను దేవుడు అలాగే నిర్ణయించాడు నీ లైఫ్ని. కాదు అందుకే అన్నాడు దేవుడు నీ మనస్సును నూతనపరచుకో అని చెప్పాడు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మనం ఏంటంటే మన మనసు నూతన పరుచుకోవట్లేదు. ప్రపంచం మనకేం చూపిస్తుందో దాన్నే చూడడానికి ఇష్టపడుతున్నాం, దాన్నే ఫాలో అవడానికి ఇస్తున్నాం. ప్రతి కార్యములు మనం లోకం ఏదైతే డిక్టేట్ చేస్తుందో మనకి, లోకం ఎలాగైతే చూస్తుందో అలాగే మనకు కూడా చూపించే ప్రయత్నం చేస్తుంది. మనం కూడా అలాగనే చూస్తున్నాం తెలుసా. ఎందుకు చెప్పని చూస్తారు స్టార్ట్లోని మనము ప్రపంచం ఎలా చూస్తామంటే మనం లోకం మనకు ఒక కలద్దాలు ఇస్తుంది, ఒక బ్లూ కలర్ కలద్దాలు ఇస్తే మనం అవి పెట్టుకొని చూస్తున్న ప్రపంచం అంతా మన బ్లూగానే కనబడుతుంది. అలా లోకం ఆల్రెడీ కొన్ని మనకి ఆల్రెడీ ఫిక్స్ చేసి ఇచ్చేసింది. మనం ఇప్పుడు అలాగే క్రిస్టియన్కి మారింది కూడా ఎగ్జాక్ట్ అలాగే చూస్తున్నాం మనం. చూడండి, యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత సాతానుడు వచ్చాడు శోధించడానికి. వచ్చినప్పుడు రాళ్ళను చూపించి అన్నాడు రాళ్ళను రొట్టెలుగా చేసుకున్నాడు. రాళ్ళలో రొట్టెని చూపిస్తున్నాడు క్రీస్తుకి తెలుసా. రాళ్ళలో రొట్టెని చూపిస్తున్నాడు. అప్పుడు చూడండి, అంటే ఎగ్జాక్ట్ ఏదైనా తోటలో సాతానుడు ఎగ్జాక్ట్ ఏం చేస్తాడు, క్రీస్తు దగ్గర ఎగ్జాక్ట్ అదే చేశాడు తెలుసా. ఎగ్జాక్ట్ అదే చేశాడు. ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్ కూడా పౌలు అందుకే మాట్లాడతాడు, ఏదైనా అవ్వని సాతానుడు ఎలా అయితే మోసపరుస్తాడు అలాగే మిమ్మల్ని మీ మనసులో మోసపరుస్తాడు, మీరు జాగ్రత్తగా చూసుకొని చెప్తాడు. అంటే బేసిక్గా సాతానుడు వాడు ప్లే చేసే ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో ఏదైనా తోటకి ఇప్పటికే ఆల్మోస్ట్ సేమే ట్రిక్ అయినా సరే మనం పడిపోతుంటాం. అర్థం ఒకటే ట్రిక్, కానీ అయినా సరే మనం సరెండర్ అయిపోతుంటాం. మనం బేసిక్గా ఒకటే ట్రిక్ లేనిది చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఏదైనా తోట అదిగా చేశాడు. ఏదో నువ్వు తింటే నువ్వు దేవతల్లాగా ఉంటావు, నీ కన్నులు తెరబడతాయి, నువ్వు దేవతల్లాగా ఉంటావు అని చెప్పాడు. ఆ ఫలములో దాన్ని చూపించాడు. అవ్వ దాన్ని ఊహించుకుంది. అప్పటివరకు వేరేగా కదా ఫలంగా చూసింది, దేవుడు వద్దన్నాడని చూసింది. కాబట్టి సడన్గా సాతానుడు వచ్చి ఒక అభిప్రాయాన్ని మనసులో విత్తేసరికి ఇప్పుడు అభిప్రాయంతో ఫలాన్ని చూసి తినాలనిపించింది. ఇప్పుడు ఎగ్జాక్ట్ సాధారణ మళ్ళీ క్రీస్తు ఎగ్జాక్ట్ అలాగే వచ్చాడు. ఆయన అరణ్యంలో ఉన్నాడు, అక్కడ రాళ్ళు రప్పలు, ఇజ్రాయెల్ దేశం రాళ్ళు రప్పలు ఎక్కువ ఉంటాయి. అందుకే ఇప్పుడు సడన్గా నీకు ఆకలేస్తుంది కదా అని నువ్వు అద్భుతాలు ఎలా చేసేవాళ్ళు కదా, ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళు నువ్వు రొట్టెలుగా చేసుకోవచ్చు కదా అని రాళ్ళల్లో రొట్టెను చూపించే ప్రయత్నం చేశాడు సాతానుడు క్రీస్తుకి. ఎలాగైతే ఏదైనా తోటలో ఫలములో నువ్వు దేవతలాగా మారుతావు, నీ లైఫ్ బెటర్గా మారుతుంది, నువ్వు ఇంతకంటే బెటర్గా మారుతావు అని ఏదైతే సాతానుడు ఏదైనా తోటలో ఆదాముకి అవ్వకు చూపించాడో, ఒక లేని దాన్ని వేరే దాంట్లో వేరేది చూపించాడో, ఎగ్జాక్ట్ అలా ఎప్పుడు కూడా సాతానుడు క్రీజర్కి వచ్చినప్పుడు అవి యాక్చువల్ మామూలు రాళ్ళే ఇప్పుడు సడన్గా రొట్టెను చూపిస్తున్నాడు. కాదు ఈ రెండో ఆదాము పర్ఫెక్ట్ కాబట్టి దానికి పడలేదు. ఆయన చేయగల కెపాసిటీ ఉంది, కానీ దానికి ఆయన పడిపోలేదు. కానీ సాతానుడు ఇప్పటికీ ఎగ్జాక్ట్ అదే ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు. ఎగ్జాక్ట్ అలాగనే సాతానుడు ఇప్పటికీ. అలాగే మనకు కూడా ఏంటంటే నువ్వు క్రిస్టియన్గా మారింది ఒకటి, ఇంకో నువ్వు సాతానుడు ప్రపంచాన్ని విధానాన్ని బట్టి నీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తాడు. అందుకని మనం మార్చుకోవడానికి ఇష్టపడం. చెప్తాను చూడండి, మార్చుకుంటే నిజంగా చెప్తాను పెద్ద యుద్ధమే తెలుసా. నిజంగా చెప్పాలంటే నువ్వు నిజంగా మార్చుకోవాలని నువ్వు అనుకున్నప్పుడే నీకు ఆ స్ట్రగుల్ తెలుస్తుంది. మనకెందుకు క్రైస్త జీవితం చాలాసింది మనకు అంత స్ట్రగుల్ ఎందుకు అనిపించింది అంటే అసలు నువ్వు చేంజ్ చేసిన ప్రయత్నం చేయట్లేదు, నువ్వు ప్రపంచాన్ని ఎదురేదలను ట్రై చేయట్లేదు. నువ్వు ఇంత ముందు రక్షణ పొందమని నీ మైండ్ ఎలాగ ఆలోచించిందో ఇప్పుడు అలాగ ఆలోచిస్తున్నావు. కాబట్టి నీ క్రైస్తవ జీవితం అంటే పెద్ద స్ట్రగుల్గానే లేదు. అసలు నీ క్రైస్తవ జీవితం పెద్ద పోరాటంగా లేదు. ఎందుకంటే నీకు ఇంతకుముందు ఎలా మైండ్ సెట్తో ఉన్నావు, ఇప్పుడు అదే మైండ్ సెట్తో నువ్వు ఫ్లోలో వెళ్తున్నావు. అందులో కొన్ని మంచి విషయాలు ఉండొచ్చు, కానీ రక్షణ పొందకమునుపు నువ్వు బేసిక్గా ఎలాగైతే ఆలోచించావో, ఎలాగైతే మాట్లాడుతున్నావో, ఎలాగైతే జీవించావో, ఇప్పుడు దేవుడిని ఒక్కటి నువ్వు నమ్మావు, కానీ ఇంకో అలాగే జీవిస్తున్నావు.
అలాగే నేను తప్పుడు కార్యాలు చేస్తాను చెప్పట్లేదు. ఎంతమంది మంచిగా బ్రతికావు, రక్షణ పొందడం మంచిగా బ్రతికావు, ఇప్పుడు రక్షణ పొందావు, ఇప్పుడు మంచిగా బ్రతుకుతున్నావు అంతే. కానీ ఎడిషనల్గా మనం క్రీస్తులో బైబిల్ ఎలా చెప్పింది కాబట్టి నేను కూడా ఇక్కడ ఇలా మార్చుకుంటాను అని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఉండేటువంటి పోరాటం అంటే నీకు తెలియట్లేదు. అందుకని పౌలు అన్నాడు చూసారా, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనటువంటివి కావన్నాడు. యుద్ధోపకరణములు ఒకసారి అది చూద్దాం, చూడండి, అది చూసుకొని ముగించేసుకుందాం. రెండో కొరింథీయులకు రాసిన రెండో పత్రికలోకి వెళ్దాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక 10వ అధ్యాయము 4-5 వచనాలు నేను చదువుతాను చూడండి. కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక 10వ అధ్యాయము 4-5 వచనాలు. మా యుద్ధోపకరణములు చూడండి, 2 కొరింథీ 10వ అధ్యాయము 4-5 వచనాలు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనటువంటి కావు. యుద్ధోపకరణములు అంటున్నాడు, శరీర సంబంధం కావు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. సో మా యుద్ధోపకరణాలు ఉన్నాయి, అవి శరీర సంబంధం కావు అంటున్నాడు. కానీ ఎలాంటివంటే అవి దేవునికి వ్యతిరేకంగా, దేవునికి అడ్డంగా నిలబెట్టేటువంటి ప్రతి ఒక్క ఆలోచనని లయపరిచేటువంటి, ప్రతి ఆర్గ్యుమెంట్ని డిస్మాంటిల్ చేసేటువంటి బలము మా ఆయుధాలకి ఉందంటున్నాడు. ఎందుకు దేవుడు చూడండి అక్కడ అంటున్నాడు 5వ వచనం, మేము వితర్కములను గమనించిన ఇక్కడ దేవుని గూర్చినటువంటి జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి. ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి. అక్కడ మాడుతూ అక్కడ విధేయత గురించి మాట్లాడతారు, పెద్దండం గురించి మాట్లాడతారు, అది కూడా రాబోతున్నారు అని చెప్తాను. ఇక్కడ చూడండి, అక్కడ పౌలు మాట్లాడుతున్న భాష ఎలా ఉంది చూడండి. అక్కడ మా యుద్ధోపకరణములు అంటున్నాడు, యుద్ధం అంటున్నాడు. బేసిక్ దేని గురించి మాట్లాడుతున్నాడు? పౌలు మైండ్ గురించి మాట్లాడుతున్నాడు. వితర్కములు అంటే నీకు మైండ్లో జరిగేటువంటి యుద్ధం. వితర్కం అంటే ఒక రకం డిబేట్ లాంటివి, ఆర్గ్యుమెంట్ లాంటివి. అంటే ఇలా చేద్దామా చెయ్యొద్దా, ఇలా చేద్దామా అలా చేద్దామా, అందరూ ఇలా చేస్తున్నారు కాబట్టి నేను కూడా అలాగే చేయనా, లేదా ఇలా చేయనా. ఈ టైంలో ఒక నార్మల్ మనిషి ఇలాగే ప్రవర్తిస్తాడు కాబట్టి నేను కూడా అలాగే ప్రవర్తించేనా, లేదని క్రిస్టియన్ లాగా ప్రవర్తించాలా? ఈ రెండింటి మధ్యన ఒక పోరాటం ఉంటుంది చూసారా. మన మైండ్లో స్ట్రగుల్ ఉంటుంది. మైండ్ మార్చుకోవడం అంటే ఒక రకంగా చెప్పంటే ఆల్రెడీ నీలో ఏదైతే ప్రోగ్రామ్ అయిపోయిందో దానికి వ్యతిరేకంగా మరలా నువ్వు రీప్రోగ్రామ్ చేసే ప్రయత్నం చేస్తున్నావు. అంటే ఆల్రెడీ ఒక రకంగా చెప్పంటే కంప్యూటర్ లాగా మళ్ళీ తీసుకున్నావు అనుకోండి, నీ మైండ్లో ఆల్రెడీ చాలా ఫైల్స్ స్టోర్ అయిపోయినాయి. ఎంతో డేటా జీబీ, కొన్ని వందల జీబీ డేటా స్టోర్ అయిపోయింది. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు అదంతా కూడా నువ్వు తీసేసుకుంటూ ఉండాలి, డిలీట్ చేసుకోవాలి, మళ్ళీ కొత్త ఫైల్స్ నువ్వు ఎక్కించుకోవాలి. కంప్యూటర్లో అనుకుంటే ఈజీగా చేస్తాం, కానీ మైండ్లో మాత్రం మనం చేయడానికి ఇష్టపడం. ఎందుకంటే అది నీ మైండ్ కదా, ఎప్పటి నుంచి ఉంది, నీకు ఇష్టం ఉండదు అది. అందుకనే మార్చుకోవడానికి ఇష్టపడవు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు మార్చుకోవాలనుకుంటే అది కొంచెం కష్టం ఉంటుంది అందులో. అందుకని అందరూ ఎందుకు ఆత్మచేత నడిపించబడరు, అందరూ ఎందుకు దేవునికి లోబడడం? క్రిస్టియన్సే మంచి క్రిస్టియన్సే, మనం మంచి వాళ్ళమే. కానీ కొన్ని ఎందుకు మార్చుకోము? నువ్వు మార్చుకుంటే బెటర్ క్రిస్టియన్గా మారుతావు, కానీ మార్చుకోము. ఎందుకంటే అక్కడ మార్చుకోవాలంటే నీకు కొంత స్ట్రగుల్ ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు నీలో జరిగేటువంటి ఒక యుద్ధం అది. ప్రతి ప్రసంగం ఎలాంటిదంటే, ప్రతి ప్రసంగం ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే నీకు దేవుని యొక్క జ్ఞానమును అడ్డగించేటువంటి జ్ఞానము నీలో ఉంటుంది. నేను వాక్యం చెప్తున్నాను, నువ్వు ఎలాగ ఆలోచించి ఎలా ప్రవర్తన చెప్తున్నాను, అది దేవుని యొక్క జ్ఞానము. ఈ దేవుని యొక్క జ్ఞానము అడ్డగించేటువంటి ఆల్రెడీ మైండ్లో ఎప్పటి నుంచో స్టోర్ అయిపోయినటువంటి నీకంటూ జ్ఞానం ఉంది, లోక సంబంధమైనటువంటిది. ఇప్పుడు నువ్వు దాన్ని అణిచివేసుకొని, దాన్ని పడగొట్టుకొని దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. కానీ పాత అంత ఈజీగా పోతుందా? అంత ఈజీగా పోదు. చూడండి, మనం కనుక ఒకటి విధానం అలవాటు అయిపోయింది అనుకోండి, బేసిక్గా దాన్ని మార్చుకుని మళ్ళీ సరైన పద్ధతిలో సిస్టమేటిక్గా మనం నేర్చుకోవాలంటే చాలా కష్టం. కానీ మీకు తెలుసా, మైండ్కి కెపాసిటీ ఉంది తెలుసా? మన మైండ్కి నేర్చుకునే కెపాసిటీ ఉంది తెలుసా? మన మైండ్ దేవుడు అందుకే మనకి ఇచ్చాడు. నువ్వు ఏదైనా సరే నేర్చుకోవచ్చు. నువ్వు దేవునికి అనుకూలంగా కొన్ని కార్యాలు చేయాలంటే నువ్వు ఏదైనా నేర్చుకోవచ్చు. నువ్వు మాట్లాడే తీరు నువ్వు మార్చుకోవడం నేర్చుకోవచ్చు, నువ్వు ఆలోచించే విధానం నువ్వు మార్చుకోవడం నేర్చుకోవచ్చు, ప్రతిదీ నేర్చుకోవచ్చు. నేర్చుకునేటువంటి కెపాసిటీ మైండ్కి ఉంది. ఏం బయట చాలా విషయాలు నేర్చుకుంటున్నాం కదా, మనుషులు చూసి నేర్చుకుంటున్నాం కదా చాలా. అప్పుడు తెచ్చుకొచ్చినప్పుడు మనుషుల జ్ఞానం కంటే దేవుని యొక్క వాక్యం ఇంకా బలమైనటువంటిది కదా, ఉన్నతమైనటువంటి జ్ఞానం కదా ఇది. ఈ జ్ఞానం అడ్డగిస్తున్న ప్రతి ఆటంకాన్ని ఎందుకు మనం పడద్రోసుకోకూడదు? బేసిక్గా ఇదంతా అడ్డం ఎక్కడుంది? నీ మైండ్లోనే ఉంది అడ్డం. అది నువ్వు తొలగించేసుకుంటే నువ్వు కాండేశానికి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతావు తెలుసా. నేను నిజంగా చెప్తున్నా, ఊరిని నిజపరచడం దృష్టాంతం చెప్పడం కాదు. చాలా సందర్భంలో
నువ్వు కొన్నిసార్లు నువ్వు నెమ్మది అనుభవించకపోవడానికి, సమాధానం పొందుకోవడానికి, కొన్ని ఆశీర్వాదాలు పొందుకోవడానికి, కొన్ని మేలు నీ లైఫ్లో పొందుకోవడానికి బేసిక్ రీజన్ ఏంటంటే నీ మైండ్ సెట్టే. ఎదురు కూడా కాదు, నీ మైండ్ సెట్టే. ఎందుకంటే నీ లైఫ్ని దేవుడు వేరే వాళ్ళ మైండ్లో పెట్టలేదు, వేరే వాళ్ళ చేతిలో పెట్టలేదు. నీ లైఫ్ని, నీ ఫ్యూచర్ని దేవుడు నీ చేతుల్లో పెట్టాడు, సాతాను చేతుల్లో కూడా లేదు. ఇజ్రాయేల్ ప్రజలు ఎందుకని ఐగుప్తులు అలా తిరిగారు? సాతాను ఆపాడు వాళ్ళని? కాదు. పోనీ ఫిలిస్తీన్లు ఆపారా? కాదు, వాళ్ళ మైండే వాళ్ళని ఆపేసింది. ఎందుకని ఐగుప్తుని వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడలేదు, తరచుగా దాన్ని ధ్యానించారు వాళ్ళు. తెలుసా? తరచుగా నేను చెప్పని చూసి తరచుగా నువ్వు దీన్ని ఎక్కువ ఆలోచిస్తావా, అది బలంగా మారిపోద్ది. అది నువ్వు అందుకంటే అలాంటి విషయాలు నీ ఫ్యూచర్ని, నీ మంచి భవిష్యత్తుని ఆటంకపరిచేటువంటి ఆలోచనలను నువ్వు అతి తక్కువగా ఆలోచించడం చాలా చాలా ఇంపార్టెంట్. వాటి మీద మనస్సు తీసేసుకోవడం ఇంపార్టెంట్. ఎంత ఎక్కువగా నువ్వు ఆలోచిస్తావో అంత ఎక్కువగా అది నీ మైండ్లో ఎస్టాబ్లిష్ అయిపోద్ది. అది ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత అది మార్చుకోవాలంటే నువ్వు చాలా కష్టపడాలి. తెలుసా? 400 సంవత్సరాలు ఐగుప్తులో ఉండి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత దేవుడు పాలు తెలుగు గురించి మాట్లాడుతుంటే వాళ్ళకి అది అర్థం కావట్లేదు. వాళ్ళకి నిజంగా చూడండి, నిజంగా మనిషి మైండ్ ఎంత పాడైపోయిందో ఒకసారి ఆలోచించండి. ఎదురుగేమో పాలు తిన ప్రపంచ దేశం ఉంది, అది సమృద్ధి అని దేవుడు చెప్తుంటే, కానీ అదే మనిషి నేను వెనక్కి వెళ్ళిపోతే బాగున్నా, ఐగుప్తే బెటర్ అన్నాడంటే ఒకసారి నిజంగా మైండ్ చూడండి అసలు ఎలాగ ఆలోచిస్తుందో. అంటే ఒక వ్యక్తి యొక్క లైఫ్కి తన మైండ్ ఏంటంటే అంత పెద్ద ప్రాబ్లం ఆలోచించండి. కానీ మనం అలా గుర్తించాం. ఆ లక్షల మంది ఇజ్రాయేల్ ప్రజలు ఏమనుకున్నారు? ఫిలిస్తీన్ల ప్రాబ్లం అండి, అమాలేకీల ప్రాబ్లం అండి, వీళ్ళ ప్రాబ్లం, వాళ్ళ ప్రాబ్లం అన్నారు. కానీ మనకు తెలిసి ఇప్పుడు నిజంగా వాళ్ళ ప్రాబ్లము, వాళ్ళ మైండే ప్రాబ్లము. అలాగే ఎగ్జాక్ట్గా నువ్వు కూడా కొన్ని పొందుకోవడం నీ మైండే కారణం అయి ఉండొచ్చు కదా. ఎవరెవరో నువ్వెందుకు అనుకుంటున్నావు? ఇజ్రాయేల్ ప్రజలకు ఎవరెవరో కారణం కానప్పుడు నీ లైఫ్ మాత్రం వేరే కారణం ఎందుకు అవుతారు? నీ మైండే కదా అవుతుంది. నీ మైండ్ మార్చుకుంటే ఆటోమేటిక్గా నీ సిచ్యువేషన్ మారిపోద్ది కదా. నీ మైండ్ మార్చుకోవట్లేదు కాబట్టి పద్దాక నువ్వేంటంటే నీకు ఏదైతే శ్రేష్టం నువ్వు దాన్ని ఆ జడ్జిమెంట్ మిస్ అవుతున్నావు. వెనకడిదే బాగుందని అనుకుంటున్నావు, వెనకడిది ఎప్పుడు బాగలేదు. అందుకని పౌలు అన్నాడు, వెనకున్న మర్చిపోండి, ముందున్న వాటి కూడా వేగిరపండి. ఎందుకన్నాడంటే ముందు ఇంకా చాలా శ్రేష్టమైనటువంటి కానాన్ దేశం లాంటిది ఉంది ముందు. తెలుసా? ఖచ్చితంగా ఎదురుగా నీ భవిష్యత్తులో ఖచ్చితంగా నీ లైఫ్లో ఇది ఉందని నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దానికంటే శ్రేష్టమైనటువంటిది నీకు ముందు ఉంది. ఖచ్చితంగా నేను దేవుని బట్టి చెప్తున్న మాట, ఈ రోజు కంటే రేపెల్లుండో నెక్స్ట్ ఇయర్కు ఇప్పటికంటే శ్రేష్టమైనటువంటి కార్యాలే ఖచ్చితంగా నీ ముందున్న దేవుడు నిలిపాడు. నువ్వు దాని వరకు వెళ్ళి దాన్ని అనుభవించాలంటే నీ మనస్సును మార్చుకో. ఐగుప్తులాగా ఆలోచించొద్దు. ఐగుప్తు అంటే నీ మనసులోని తీసేసాయి. నువ్వు ఎలాగో అందులో బయటకు వచ్చేసావు. ఇప్పుడు నీ మనసులోంచి కూడా దాన్ని బయట తీసేసుకో. వీళ్ళని త్వరగా నువ్వు కానాన్ దేశానికి చేరుతావు. తెలుసా? జస్ట్ ఒకసారి ఊహించండి. నిజంగా అది అంటే ఒకసారి ఇజ్రాయేల్ పల్లె గురించి ఒకసారి ఆలోచించండి. అది ఎంత బాధగా ఒకసారి ఆలోచించండి. దేవుడు సపోర్ట్ చేస్తుండి కూడా జస్ట్ వాళ్ళ మైండ్ అనేటువంటిది మార్చుకోవడాన్ని బట్టి, పద్దాక ఐగుప్తు గురించి ఆలోచించడాన్ని బట్టి అంత మంచి కానాన్ దేశాన్ని వాళ్ళు మిస్ అయిపోయారు. అంటాను బహుశా మనం ఎన్ని అలా మిస్ అయిపోయి ఉంటామో జస్ట్ మైండ్ సెట్ మార్చుకోవడం. ఎన్ని దీవెనలు బహుశా మనం మిస్ అయ్యామో. కొన్నిసార్లు మైండ్ సెట్ మార్చుకోవడం వల్ల ఫైనాన్షియల్గా ఎన్ని బెనిఫిట్స్ బహుశా మనం మిస్ అయ్యామో. నీ మైండ్ సెట్ మార్చుకోవడం వల్ల బహుశా ఎన్ని ప్రమోషన్లు మనం మిస్ అవుతామో. మనం దానికి మళ్ళీ కంపెనీ వాళ్ళండి వాళ్ళండి వీళ్ళండి అని చెప్తూ ఉంటాం. నీ మైండ్ మార్చుకుంటే తెలుసు. కొన్నిసార్లు మనకు కొంతమంది కొన్ని ఎందుకు చేయరంటే నీకు తెలియదు, అది వాళ్ళకి తెలుసు నీకెందుకు ఆ కార్యాలు చేయటం. వాళ్ళు కొంచెం నార్మల్ కంపెనీలో ప్రమోషన్ అవుతుంది, నాకు అందరూ రివర్స్లో పని చేస్తాను, నాకు అందుకే ప్రమోషన్ కుట్ర పని చేస్తున్నానండి అంటాను. నేను అంటాను కుట్ర కాదు, నీకెందుకు ప్రమోషన్ ఉంటుందో నీ పైన మేనేజర్ తెలుసు. నీ మైండ్ కరెక్ట్గా అది బాగుపడిపోతే నీకు ఈజీగా వస్తుంది. అంటే అర్థం అంటే ఇక్కడ నీకు టాలెంట్ మెరిట్ కూడా కాదు ఇక్కడ ఇష్యూ, అవకాశాలు కూడా కాదు ఇక్కడ ఇష్యూ. నీ మైండే ఆటంకం, నీకు ఆటంకం. అది నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదండి. ఎందుకు సపోర్ట్? నీకు మైండ్ ప్రాబ్లం. నీ మైండ్ మార్చేసుకో, నీకు సపోర్ట్ ఎక్కడ నీకు ఖచ్చితంగా దేవుడు సపోర్టు చేస్తాడు. ఎంతసేపు ఎవరెవరో ప్రాబ్లం అనుకుంటున్నంత వరకు నీ లైఫ్ బెటర్గా మారదు. ఇజ్రాయేలు అలాగే కొన్నిసార్లు మోషే అనుకున్నారు, కొన్నిసార్లు యెహోషువ కాలేబ్ అన్నారు, కొన్నిసార్లు ఇంకా ఫిలిస్తీన్లు అన్నారు, అమాలేకులు అనుకున్నారు. చివరికి లాస్ అయింది ఎవరు? వీళ్ళు లాస్ అయ్యారు. నన్ను ఎగ్జాక్ట్ మనం కూడా అంతే. మనసు మార్చుకోకపోతే ఎన్ని మిస్ అయిపోతాం తెలుసా? అది చిన్న స్ట్రగులే, కానీ నీ ముందున్నటువంటి ఆశీర్వాదం ఉందో చూసారా, దాంతో పోల్చుకుంటే ఈ చిన్న పోరాటం పెద్ద కష్టమా? మన పిల్లలకి మనం ఎగ్జాక్ట్ అదే చెప్తాం. ఇప్పుడు కష్టపడమ్మా, కొంచెం కష్టపడి చదువుకో,
రేపు సుఖపడతావు, మంచి జాబ్ దొరుకుతుంది నీకు, మంచిగా సెటిల్ అవుతావు, అప్పుడు నువ్వు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేసి మన పిల్లలు మనం చెప్తాం కదా. ఇప్పుడు కొంచెం కష్టపడని చెప్తాం కదా మనం కూడా. మరి దేవుడు కూడా మనకి ఎగ్జాక్ట్ అదే కదా చెప్తున్నాడు. ఇప్పుడు కొంచెం కష్టమైనా సరే నీ మనసు నూతనపరచుకో, కొన్ని అలవాట్లు మార్చుకో. మార్చుకోవడానికి ఎంత టైం పడుతుంది? నీ మైండ్, నీ ఆలోచన మార్చుకుంటే నీ క్రియలు ఎంత టైం పడుతుంది మార్చుకోవడానికి? ఎక్కడుండి నేను ఇలాగా అని నువ్వు అనుకుని ఒకసారి ఫిక్స్ అయిపోతే మాడం ఎంతలోకి. కాకపోతే మైండ్ మార్చుకోవడానికి ఇష్టపడం. నీ మైండ్ మార్చుకుంటే క్రియలు ఆటోమేటిక్గా మార్చుకోవడం ఇన్స్టెంట్. నీ మైండ్ మారిపోతే క్రియలు ఆటోమేటిక్గా మారిపోతాయి. ఇక్కడ నేను ఇలా మాట్లాడతాను అని నిజంగా నువ్వు మనసులో నువ్వు ఫిక్స్ అయ్యి డిసైడ్ అయ్యావంటే నువ్వు ఆటోమేటిక్ ఎగ్జాక్ట్ అలాగనే మాడతావు. అందరితో మంచిగా ప్రేమగా సమాధానంగా మాడతావు. ఇక్కడ నేను ఇలాగ ఉంటాను అందరితో నువ్వు అనుకుంటే, నువ్వు అనుకోవడం తడు ఈజీగా నువ్వు చేసేచ్చు ఆ కార్యాలు. అలా ఏదైనా సరే ఎక్కడ నేను చర్చికి ఇలాగ వస్తాను అని నువ్వు అనుకుంటే అది జరిగిపోద్ది. కాకపోతే నువ్వు అనుకోవాలి కదా. నువ్వు అనుకోవు. ఎందుకంటే మనం ఉన్నదంతా మనం సాటిస్ఫై అయిపోతాం. నాకు ఇది చాలు అనుకుంటాం. బహుశా పరలోకం వెళ్ళాక ఎన్ని మిస్ అయ్యామో మనకు అప్పుడు తెలుస్తుందేమో, అప్పుడు బాధ అనిపిస్తుందేమో. అంటే మనసు మార్చుకుంటే నీ ముందంత విశాలమైనటువంటి విశాలత్తుకునేటువంటి ఒక స్థితి ఉందో నీకు తెలుస్తుంది. మన మైండే మనకు అంత అడ్డు అంటున్నాను. సాతాన్ని బ్లేమ్ చేయొద్దు. సాతాను కూడా కాదు నువ్వు ఆ భ్రమల భర్త చూసారా, సాతాన్ దాన్ని ఎంజాయ్ చేస్తాడు. అంత సాతాను అడ్డు అనుకున్నా చూసారా, ఓకే నేను కష్టపడకుండా నేను అడ్డు అనుకుంటున్నాడులే. నీ మీద పెద్దగా ప్లాన్ కూడా చేయడు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ అనేసుకున్నావు కదా. నీ బయట ఉంటే పెద్దగా ఇక్కడ పెద్దగా అవసరం కూడా లేదు సాతానికి. ఇంకా నువ్వు గుడితనలో పోతున్నావు కాబట్టి ఓకే అనుకుంటాడు ఇంకా. కానీ ఎవరైతే వారు మనసుతో అర్థం చేసుకొని ఇందులో నాలో నెగిటివ్ ఏంటో తెలుసుకొని మనసు నూతన పరిచయం ఇష్టపడతారో అలాంటి వాళ్ళంటే సాతాను భయం. ఎందుకంటే నువ్వు మార్చుకుంటున్నావు, నువ్వు నూతనమైన స్థితిలో మహిమ నుండి అధిక మహిమ నుండి వెళ్తూ ఉంటావు. అది చాలామందికి ఇష్టం ఉండదు. అది సాతాను నచ్చదు. అది అందుకన్నా చూడండి, దేవుడు ఉండి మోషే లాంటి మంచి నాయకుడిని ఇచ్చి ఎర్ర సముద్రం వస్తేనే పాయలు చేసేస్తానని దేవుడు చెప్తున్నాడు. మీకు అసలు ఏది పెద్ద అడ్డే లేదని దేవుడు చెప్పేసిన తర్వాత కూడా ఒక జనం వెళ్ళలేదు. మనకు తెలుస్తుంది ఎందుకు వెళ్ళలేదు అంటే వాళ్ళు మాట్లాడుతున్న మాటలను బట్టి వాళ్ళు ఏం ఊహించుకుని తెలిసిపోతుంది. చంపడానికి తీసుకొచ్చావు ఇక్కడికి అన్నారు, ఇక్కడికంటే ఇక్కడ పద్దాక మన్న అన్నాం, ఐగుప్తులోనే మాకు బాగుంది కదా, బీరకాయలు కూరగాయలు బెండకాయలు అన్నీ దొరుకుతున్నాయి, కాకరకాయలు దొరుకుతున్నాయి, అదే బాగుంది కదా. వాళ్ళ లైఫ్ వాళ్ళ స్థాయి కూడా అలాగే ఉండిపోయింది వాళ్ళ లైఫ్. ఎందుకంటే వాళ్ళు అంతసేపు అదే అనుకున్నారు, అదే ఊహించుకుంటున్నారు, అదే అనుకుంటున్నారు, అదే వాళ్ళకి చివరికి జరిగింది, అది మాత్రమే సాధించుకున్నారు వాళ్ళు. కానీ ఇద్దరు వ్యక్తులు మాత్రం లేదు నిన్ను విడిచి వచ్చిన దానికంటే ముందు వెళ్ళబోతున్నటువంటిది శ్రేష్టమైనటువంటిది. నిశ్చయంగా దేవుడు కనుక మనం దానం చేస్తే మనం స్వతంత్రించుకుంటామని ఇద్దరు వ్యక్తులు అన్నారు. అందరి మధ్యలో ఉండి కూడా ఆ విధానం, ఆ మర్యాద చొప్పున వీళ్ళిద్దరు వెళ్ళిపోలేదు. యెహోషువ కాలేబు ఇజ్రాయేల్ ప్రజల యొక్క మర్యాద చొప్పున వెళ్ళలేదు. మనమేమో కొన్ని సందర్భాల్లో ఎట్లా శ్లోకం కాకపోయినా క్రిస్టియన్ చూస్తాం, అలా చేస్తే నేను కూడా అంత చేసి సరిపోద్ది అనుకుంటున్నాం. ఇది నీకంటూ దేవుడు వాక్యంలో కొన్ని మాట్లాడుతున్నప్పుడు నువ్వు దేవుడు నీతో మాట్లాడిన దాన్ని బట్టి నువ్వు మార్చుకోకుండా ఇంకోళ్ళు చూసి వాళ్ళు చేస్తే నేను కూడా అంతవరకు చేస్తే సరిపోద్ది నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? వాళ్ళలాగా నేను కూడా అంతవరకు చేస్తే చాలు ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు ఇంకోళ్ళు ఎందుకు పోల్చుకుని వాళ్ళు ఎంత ఉన్నారు నేను ఇక్కడ ఇంత చేస్తాను ఎందుకు అనుకుంటున్నావు? దేవుడు నిన్ను బెటర్గా మారుతున్నప్పుడు నువ్వు ఎందుకు మార్చుకోవట్లేదు? ఇంకనూ అలాగే నన్ను మైండ్ మార్చుకోండి. ముందు చేసేటువంటి కేర్లో మైండ్ మార్చుకోండి. ఇంకో 2-3 వారాల బహుశా ఇంకా 4 వారాల బహుశా చెప్పుకుంటామో ఇది అయిపోద్ది. కానీ ఖచ్చితంగా ఈ సిరీస్ అయ్యేసరికి మీరు ఎన్ని మార్చున్నారో క్లియర్గా తెలిసిపోద్ది. మీకు తెలిసిపోద్ది, నాకు తెలిసిపోద్ది ఎన్ని మార్చున్నారు లేదు. మీకు ఖచ్చితంగా ఇంత ముందు కంటే రేపేళ్ళుండ మీలో కానీ కొన్ని విషయాలు మార్పు కనబడిపోతే మీరు ఈ ప్రసంగం పెద్దగా మీకేం యూజ్ అవ్వలేదని అర్థం. మీ ప్రవర్తనలో కానీ, మీ మాటల్లో కానీ, మీ ఆలోచనలో కానీ మీరు పెద్దగా ఏమి నూతన పరచుకోలేదని అర్థం. అలా మిమ్మల్ని బట్టి నేను కూడా నా మైండ్ అయితే నేను మాత్రం ఇష్టపడను. నా మైండ్ నేను కరెక్ట్గా ఉంచుకున్నాను అనుకోండి, నాకు కావాల్సినటువంటి దేవుడు నాకు ఖచ్చితంగా దేవుడు నాకు అది ఇచ్చేస్తాడు. ఎందుకంటే నేను పొందుకోవాలని దేవుడు నాకు నిర్ణయించాను. మీ వల్ల నాకు అడ్డు ఉండదు, మీరు నాకు అడ్డవరు. నా మైండ్ నేను కరెక్ట్గా మార్చుకుంటే నేను కాందేశంలోకి వెళ్తాను. అలాగే మీరు మార్చుకుంటే ఎవరడ్డున్నా సరే మీరు కాందేశంలోనికి వెళ్తారు. ఎవరైనా సరే మార్చుకోవడంలో ఉంటుంది. అది చిన్న ఇబ్బంది ఉంటుంది, కానీ మార్చుకున్నటువంటి వాడు దేశమును స్వతంత్రించుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం.
చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు నా తల్లి చేర్చున